నాకన్నా చిన్నదానివి కాబట్టి నమస్తే అంటే బాగుండదేమో. నేను చెప్తాను. నమస్తే అంజలి గారు, బాగున్నారా? మా రీల్ కూతురు నాకు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అయ్యో, మై ప్లెజర్. అనుకుంటున్నాం బట్ సెట్ అవ్వలేదు టైం మనకి. ఐమ్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ, ఫీల్స్ లైక్ హోమ్. ట్రూ. యాక్చువల్లీ మా పరిచయం ఎలాగంటే, నువ్వు చెప్తా పాప, నేను చెప్పను. మీరు చెప్పండి. 8 years అయిందా? ఎక్కువ, ఇంకా ఎక్కువ అయినట్టుంది ఐ థింక్. 18లోను 19లోను మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. అందులో తను నా కూతురు అనమాట, నేను అమ్మని. రఘు కుంచి గారు, నేను, తను షార్ట్ ఫిల్మ్లో ముగ్గురే ఉంటాం. ఆ షార్ట్ ఫిల్మ్తోనే తను నాకు పరిచయం. నాకు సడన్గా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఇదేంటి మా అమ్మాయి ఏంటి ఇలా హల్చల్ అయిపోయింది, అసలు ఈ విషయం నాకు తెలియలేదు ఏంటా అని ఒకసారి షాక్ అయ్యా. తీరా చూస్తే పాత నెంబర్ పనిచేయట్లేదు. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టా, నేను మీ రీల్ అమ్మని, సో మీ నెంబర్ పంపించు అని అంటే తన నెంబర్ పంపిస్తే ఫైనలీ ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను తన్ని. ఎస్, అప్పుడు చాలా కోతిగా ఉండేదాన్ని, ఇప్పుడు డబుల్ కోతి అయ్యాను. ఏదో బుద్ధిమంతరాలు అయ్యా చెప్తా అనుకుంటే చేయాల్సి వచ్చింది ఆ షార్ట్ ఫిల్మ్. బట్ ఐ మేడ్ గ్రేట్ కాంటాక్ట్స్. థ్యాంక్ యూ అంజలి గారు. చాలా చాలా విసిగించా నేను అప్పుడు ఆ షూట్లో. చిన్న డిప్ప కటింగ్ ఉండేది నాకు. మీకు ఫోటో చూపిస్తానే, డెఫినెట్గా చూపిస్తా. అందరూ నన్ను అడిగారు, అమ్మాయి నిజంగానే మీ అమ్మాయి అని. అలానే ఉంది, కోతి కోతిగా. అంటే ఇప్పుడు నేను కోతి అని చెప్తుంది. అయ్యో అలా కాదండి, నేను. బట్ సో హ్యాపీ. నాకు నిజంగా ఆ రోజు మీరు ఒక రైటర్ అని, లిరిసిస్ట్ అని నాకు నిజంగా తెలీదు. ఎందుకంటే ఒకే వన్ డే షూట్ మనం కలిసాము. బట్ కానీ జస్ట్ ఐ వాంటెడ్ టు నో కడ్లీ, ఏంటంటే అసలు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? చిన్నప్పటి నుండే చదవడం రాయడం అలవాటు. ఇంట్లో నాన్న కూడా రాస్తారు. సో ఇంట్లో సాహిత్యం ఉంది. మా అమ్మ నాన్న ఇద్దరు తెలుగు పండిట్స్. నాన్న పుస్తకాలు, పాటలు ఏవైతే రాస్తారు ఆయన. మా మమ్మీ పొద్దున్నే పాల లెక్క, కూరగాయల చుట్ట. అలా అనద్దు మరి, అవన్నీ చేస్తేనే కదా ఇల్లు సవ్యంగా. ఆబ్వియస్లీ మా నాన్నకన్నా మా అమ్మే బాగా రాస్తారు. తాత కూడా చాలా ఇంట్రెస్టెడ్ లిటరేచర్లో. ఇట్స్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక పని కట్టుకొని చేయాలి అని కాకుండా అలవాటు అయిపోయింది. బాగా చదవడం, బాగా ఎవరన్నా రాస్తే అందరం కూర్చొని దాన్ని మంచిగా చదివి అర్థం చేసుకొని అందులో విమర్శ ఏంటి, అందులో ఏముంది, నేపథ్యం ఏంటి, థీమ్స్ ఏంటి, ఎక్కడ ఏంటి సార్కాస్టిక్గా ఏం వాడారు పదాలు, ఇలాంటివన్నీ చర్చ అయితే నడిచేది మా ఇంట్లో. మేబీ అదే అలవాటు అయ్యి దెన్ ఐ టుక్ దిస్ యాజ్ అ ప్రొఫెషనల్ చాయిస్ లేటర్ ఆన్. ఐ ట్రై 2-3 jobs, బట్ దెన్ మనం కలిసిన టైంకి 18-19 టైంకి ఐ స్టార్టెడ్ రైటింగ్. పబ్లిష్డ్ రైటర్ అప్పటికి నేను, మ్యాగజైన్స్లో, పేపర్స్లో, అక్కడ ఇక్కడ. కానీ ఇప్పుడు చాలా పుస్తకాలు రాశారు. 400 పాటలు పైగా రాశారు, నేను విన్నాను. మూవీకి అదే వెబ్ సిరీస్ కూడా మీరు రాశారని చెప్పిన మయసభకి. ఏది రాశారు నేను తెలుసుకోవచ్చా? యాక్చువల్లీ యా అందులో ఆది పినిశెట్టి అను ద హీరోయిన్ హారిక అనే క్యారెక్టర్ వేసిన అమ్మాయి, వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసిన బ్యాక్గ్రౌండ్లో ఒక సూతింగ్ సాంగ్ వస్తూ ఉంటుంది కదా, అది రాసింది నేనే. ఓ దట్స్ సో నైస్. అది ఒక్క స్పాట్లో రాకుండా అన్ని ఎపిసోడ్స్లో వినిపిస్తూ ఉంటుంది. నేను అంటే వాళ్ళు లవ్లో ఉన్నప్పుడు, ఫ్రెండ్షిప్ గ్రో అవుతున్నప్పుడు, తర్వాత దిస్ పర్సన్ ఈస్ లూజింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ లవ్, అండ్ దెన్ దేర్ ఇస్ ఆల్సో అ బ్రేకప్ వర్జన్ టు ఇట్. సో ముక్కలుగా అంత బిట్స్గా ప్లే అవుతూ ఉంటుంది ఆ సాంగ్. అది ఎయిర్ వచ్చింది కదా రీసెంట్లీ, సందీప్ రాజ్ చేశారు. అందులో కూడా ఒక అవుటింగ్ సాంగ్, పిల్లలందరూ కలిసి అవుటింగ్కి వెళ్తారు. సో అది కూడా బాగానే పేలింది. అందులో ఫ్యూ లైన్స్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళు ఇంటర్మీడియట్ పిల్లలు. ప్లీజ్ ఒకసారి మాకు. ఎస్ ప్లీజ్. వాళ్ళు ఇంటర్ పిల్లలు ఉంటారు, వాళ్ళకి వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. అన్ని ఇన్స్టిట్యూట్స్లో అంతే. వాళ్ళు OMR షీట్స్ ఇస్తారు, ఆప్షన్స్ ఇచ్చి ABCD ఆప్షన్స్ ఇస్తారు. నేను ఆ సిచ్యువేషన్ అంతా వింటున్నప్పుడు ఐ వెంట్ బ్యాక్ టు మై ఇంటర్మీడియట్ టార్చర్ డేస్. చదువుకొని రుబ్బి అదే లైక్ OMR షీట్లో అన్ని గుండు సున్నాలే, ఒక్క ABCD వస్తే చాలులే అంటే సందీప్ గారు ఆ మాట విని ఎలా అంటే నేను వాచ్ మెకానిక్ని, ఇవన్నీ నాకు సర్వసాధారణం అని చెప్పాను. ఈ 2 రిలీజ్ అయ్యాయి లాస్ట్ 1 monthలో. బట్ దే ఆర్ లైక్ 7-8 songs టు బి రిలీజ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం రిలీజ్ అయ్యాయి ఉన్నాయి. కానీ ఒకటి, ఇక్కడ మనం పాటలు రాస్తాము అని 10 మందికి తెలియడం వేరు, అవకాశం రావడం వేరు. అవకాశం అంత ఈజీ అయిందా మీకు అని అంటే ఏం చెప్పి? ఇది 6వ సంవత్సరం రాయబట్టి.
ప్రీవియస్ ఇంటర్వ్యూలు విన్నప్పుడు అనిపించింది. ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా దొరికిందంటే ఏం చెప్తారు? ఇస్ ఇట్ ఎనీ రిఫరెన్సెస్ ద్వారానా లేకపోతే మీరే కష్టపడాల్సి వచ్చిందా? రాస్తున్నాను అని ఒక తెలిసిన అంటే పీపుల్ నో మీ యాజ్ ఆథర్, యాజ్ అన్ ఆథర్, సో దట్ హెల్ప్ మీ, అని నాకు హెల్ప్ అయింది. అండ్ నాగధనుష్ అని వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే రైటింగ్లో ఆల్రెడీ ఫ్రెండ్స్గా ఉండి దెన్ హీ గాట్ ఎ మూవీ అండ్ లైక్ కడ్లీ పాటలు రాయాలి అంటే ఉన్నా కదా మామ నేను అని అంటే ఫస్ట్ ఒక సాంగ్ ఇచ్చాడు. ఇది బ్యాక్ ఇన్ 2019లో. ఫస్ట్ అది రాశాను. ఎంత టైం ఉంది అంటే 3 daysలో ఇవ్వగలుగుతావా అంటే నేను తెల్లారికి ఇచ్చేసాను. మనోడికి చేంజెస్ చేద్దామంటే చేంజెస్ కనిపించట్లేదు పాటలో. ఓకే, ఎలా రాసింది, సర్లే ఇంకో ట్రై మచ్చా, వేరే సిచ్యువేషన్ ఇస్తాను, ఇంకొకటి ఇచ్చాడు, అది తెల్లారికి ఇచ్చేసాను. యాక్చువల్లీ ఆ సినిమాలో రాయాల్సింది నేను ఒకటే, కానీ ఆ సినిమాలో ఉన్నాయే 4 పాటలు నేను 3 రాశాను. దట్స్ సో నైస్ రియల్లీ. సో ఫ్రమ్ దెన్ ఐ డెంట్ స్టాప్. అంటే సమ్హౌ ద గుడ్ వర్డ్ గాట్ స్ప్రెడ్ అనుకుంటా. ఐ వర్క్డ్ ఫర్ మేజర్ మ్యూజిషియన్స్. కీర్వాణి గారికి పనిచేశాను, యువన్ శంకర్ రాజాకి పనిచేశాను, మణిశర్మ గారికి చేశాను, సిద్ శ్రీరామ్ పాడాడు, చిన్మయ్ గారు పాడారు, కార్తిక్ పాడారు. ఇట్ హ్యాపెండ్. గట్టి సాలిడ్ హిట్ ఒకటి పడాలని వెయిట్ చేస్తున్నాను. బట్ ఆల్సో దేర్ ఇస్ దిస్ సిరీస్ కుమారి శ్రీమతి నిత్యమేనన్, అందులో అన్ని పాటలు నేనే రాశాను, కానీ ఎవరికి తెలీదు. అదే కదా, నిన్న నేను నెట్లో కొట్టి చూస్తుంటే కుమారి శ్రీమతి తిని రాసిందా అనిపించింది. యా, అంటే అది వాళ్ళు ఆడియో రిలీజ్ చేయలేదు, సిరీస్ కదా, ప్రైమ్ సిరీస్ కదా, అది అందులోనే ఉండిపోయింది. సో వాళ్ళు ఏమైనా ఆడియో బయటికి తీసుంటే ఏమైనా 4 నోళ్ళలో నానేది. కరెక్ట్. But then it didn't come out. But then the musicians there from Gautam Bharadwaj ani Staccato వాళ్ళు, they made cover song of one favorite female lead song రాశాను నేను. అంటే మనకి యూజువల్లీ ఫీమేల్ ఇంట్రడక్షన్ సాంగ్స్ తక్కువ, ఎప్పుడో 10 సినిమాలకు ఒక పాట వస్తుంది. బట్ దెన్ అందులో కూడా అందాన్ని మించి ఆశయాన్ని రాసే పరిస్థితి ఇంకా తక్కువ, ఆ సందర్భం చాలా తక్కువ. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, టచ్ వుడ్, వెరీ హ్యాపీ. నాకు అమ్మాయి ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ గురించి మాట్లాడే అవకాశం దొరికింది. అందులో నిత్యమేనన్ గారు, షీఈస్ వెరీ ఇండిపెండెంట్, వాంట్స్ వెరీ బోల్డ్, గెట్ హర్ ప్రాపర్టీ బ్యాక్. అండ్ పాట కూడా అదే రాశాను నేను. మంచిగా క్యారెక్టర్ చుట్టూ తిప్పుకొని అల్లుకున్నాను. రిలీజ్ చేయండి కదా వైజయంతి ఫిల్మ్స్ ప్లీజ్, నేనే నా రీల్స్లో వాడుకుంటాను. సో నైస్. లేదు, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇంకా చాలా మందికి తెలుస్తుంది ఆబ్వియస్లీ. ఇవన్నీ ఒకటైతే ఫస్ట్ మీది బుక్ చదివినప్పుడు, చిక్లెట్ చదివినప్పుడు ఫస్ట్ పేజ్లో రాసి ఉంటుందన్నమాట. ఏం రాసిందని చూస్తే నేను నోట్ చేసుకున్నాను, ఇలా ఉండాలి అనే తల్లిదండ్రులు, ఎందుకని ప్రశ్నించే పిల్లలకి ఇది అని చెప్పని ఈ పుస్తకం అంకితం అని చెప్పి రాశారు. అది నాకు చాలా మనసుకి టచ్ అయింది యాక్చువల్లీ. అంటే యాజ్ అ పేరెంట్గా, నాకు టీనేజ్ పిల్లలు ఉన్నారు కాబట్టి. మీ అమ్మాయి చదివారా ఆ లైన్? చదివి ఇలానే ఉండాలని పేరెంట్స్ అంటే నేను ఇలా ఎందుకు అంటే పిల్లలు ఆబ్వియస్లీ ఇదే కదా నడుస్తుంది రోజు, అసలు ఏముంది పుస్తకంలో అని తీసేది మాట వాస్తవం. అయితే ఇప్పుడు పేరెంట్స్ తరఫు నుంచి నేను మాట్లాడతాను, పిల్లల తరఫు నుంచి నేను మాట్లాడండి. తల్లిదండ్రులు ఎంతో అనుభవంతో వాళ్ళకున్న ఏజ్లో మిస్టేక్స్ వాళ్ళు కూడా చేసుకుంటూ వచ్చి కొన్ని నేర్చుకుంటారు. అది నేర్చుకుని ఆ సారం అంతా పిల్లలకి ఇవ్వాలి. వీళ్ళు కష్టపడతాడేమో, మళ్ళీ నేను చేసిన మిస్టేక్స్ దగ్గర నుంచి అన్నీ చేసుకుంటూ వస్తే వీడి టైం వేస్ట్ అయిపోతుందేమో, ఫైనల్ అవుట్పుట్ వీడికి ఇస్తే గుడ్డిగా ఇది ఫాలో అయితే వాడి టైము, ఎనర్జీ, డబ్బు ఇన్ని సేవ్ చేయొచ్చు కదా అని వీళ్ళు అనుకుని, ఇలా చేయరా, ఇలా చేయమ్మా, ఇలా చేస్తే నీకు మంచిది, అమ్మ నాన్న చెప్తే గుడ్డిగా ఫాలో అవ్వకుండా క్వశ్చన్ చేస్తారంటే టైం వేస్ట్ చేసుకుని అని అంటారు. పిల్లలు మాకు ఫ్రీడమ్ లేదు, మీరు చెప్పినట్టే చేయాలా అని అంటారు. ఇక్కడ ఎవరి తప్పని పడతాం మనం? ఎవరిది తప్పు కాదు. మీది అనుభవం నుంచి వచ్చే సజెషన్, మాది ఆతృతలో నుంచి వచ్చే ఎక్సైట్మెంట్. కరెక్ట్. తన దాకా వస్తే కానీ తెలీదు అన్నీ నిజం. అది కింద పడి మోకాలు చిప్ప విరిగితే కానీ పరిగెట్టకూడదని తెలీదు మాకు. మీరేం చేయాలంటే, అరే పడతావురా, కాదురా పడతావు, జాగ్రత్త, అంతే. చూస్తూ ఉండు, దెబ్బ తగిలితే ఆయింట్మెంట్ పోయి ష్యూర్గా పడతావు నువ్వు, నేనున్నా వెనకాల, నువ్వు పడ్డావు, తిరిగి నా దగ్గరికి పరిగెట్టుకొని వచ్చాయి చెప్పడం ఈజ్ వాట్ వీ ఎక్స్పెక్ట్. కానీ మనం మ్యాక్సిమం మన మిడిల్ క్లాస్ ఇండియన్ సొసైటీస్ ఏంటంటే, పడ్డావు కదా మంచిగా అయింది, ఈ టోన్ వస్తుంది. ఈ టోన్ రావడం వల్ల జనరేషన్ మధ్యలో గ్యాప్ పెరుగుతూ పెరుగుతూ వస్తుంది. నేను ఏదన్నా ఒక తప్పు చేసినా, తప్పు డెసిషన్ తీసుకున్నా, తెలియకుండా ఏదైనా జరిగినా, నేను పరిగెట్టుకుంటూ అమ్మ దగ్గరికి, నాన్న దగ్గరికి వెళ్ళాలి, నన్ను కాపాడు అని. కానీ నేను అది చేయలేకుండా షిట్ మా భయపడుతున్నా, దంచగొట్టిద్ది అని నేను ఫీల్ అయ్యి. సో స్ట్రిక్ట్ పేరెంట్స్ ఆల్వేస్ రైజ్ గ్రేట్ లయర్స్, లవింగ్ పేరెంట్స్ రైజ్ లవింగ్ చిల్డ్రన్. సో టోన్ అది మనం, ఐ బిలీవ్ ఇన్ దిస్ థింగ్ కాల్డ్ జనరేషనల్ ట్రామా అని ఒకటి నమ్ముతాను నేను. దీని మీద కూడా మనం మాట్లాడాలి. నా క్వశ్చన్స్ అన్ని రాసుకున్నాను నేను. ఇక్కడ నాదొక పాయింట్ ఉంది. పిల్లలకి కొంత గొప్ప భయం, భక్తి లేకపోతే వీళ్ళు ఏమనర్లే అని
కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతారనే భయం పేరెంట్స్లో కొంత ఉంటుంది. ఒకవేళ వాళ్ళు టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుని మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారేమో అనే భయం మాది, అంతే. అందుకని కొద్దో గొప్ప భయం భక్తి ఉండాలి అని అనుకోవడం మేము అనుకోవడం. సో వాట్ యూ సే అబౌట్? కరెక్టే మీరు చెప్తుంది కూడా. అంటే టూ మచ్ ఆఫ్ స్ట్రిక్ట్నెస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ చిల్డ్రన్ అంట. చైల్డ్స్ బిహేవియర్కి కరెక్ట్ కాదు అది. అదే ఐ రెడ్ దిస్ సమ్వేర్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు రీకాల్ ఇట్. ఇఫ్ అ చైల్డ్ ఈజ్ నాట్ ఫెడ్ love in a silver spoon at home, he will master to lick it off from a two-sided sword outside. మనం సిల్వర్ స్పూన్లో పిల్లాడికి ప్రేమ అందించకపోతే ఇంట్లో వాడు రెండు వైపులా పదునున్న కత్తి నుండి దాన్ని ఎలా నాకాలో తెలుసుకుంటాడు. సో ఐ థింక్ వీ షుడ్ ప్రొవైడ్ ఇట్ ఎట్ హోమ్. కరెక్టే మీరు చెప్పిన మాట వాస్తవం. భయం ఉండాలి, కొంచెం కంట్రోల్లో ఉంచాలి అన్నది. కానీ టోన్ ఈజ్ వాట్ మ్యాటర్స్. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. జనరేషన్ నుంచి మనం సోషల్లీ కండిషన్ ఏంటి అంటే మన అమ్మ మీద అరుచుంటుంది, మన అమ్మ మన మీద అరుస్తుంది. రేపు నేను నా పిల్లలపైన ఖచ్చితంగా అరుస్తాను, ఒకటో రెండో చోట్ల తెలియకుండా. లేదు, ఇప్పుడు మీరు ఎలా నేర్చుకుంటున్నారంటే మా అమ్మ నన్ను ఇంత తిట్టింది కాబట్టి రేపు నా పిల్లల్ని తిట్టను. దాన్ యూ విల్ అండర్స్టాండ్. మీ నెత్తినెక్కి డాన్స్ చేస్తారు, దాన్ యూ విల్ అండర్స్టాండ్. ఇప్పుడు వీళ్ళ మదర్ని నేననమాట, అందుకని అంతేనా? చూస్తారా? అదే సరే, రేపు కడలికి పెళ్ళయ్యి ఒకళ్ళో ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మీరు భలే ఉన్నారు. నేనే చిన్నపిల్లని ఇప్పుడు అడుగుతారు, నన్నే ఎవరన్నా చూసుకోవాలి. ఐఎమ్ఏ బేబీ స్టక్ ఎట్ 4. ఈ రోజుకి నా చాక్లెట్ ఎవడన్నా సాగం తింటే నేను తట్టుకోలేను. నో పెళ్ళి, నో పిల్లలు. సీరియస్లీ నాకే ఏం డబ్బులు లేవు, నేను వాడిని స్కూల్లో వేస్తాను. సరే, పిల్లల సంగతి తర్వాత, అట్లీస్ట్ మ్యారేజ్. వాట్ అబౌట్ మ్యారేజ్? ఆఫ్టర్ ఎ కపుల్ ఆఫ్ హార్ట్ బ్రేక్స్, టార్చరస్ హార్ట్ బ్రేక్స్, థెరపీ, మెడిసిన్, క్లినికల్ డిప్రెషన్. అదే అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని పుస్తకాలు, ఇన్ని పాటలు, మనిషికి ఎంతో అంత కొద్ది గొప్ప కష్టం లేదా లాభ నష్టాలు ఇవన్నీ చూడకుండా సడన్గా ఒక కథ రాయాలన్నా అంత ఈజీ కాదేమో కదా. నలగాలి కదా జీవితం. నాది నలగడం ఏంటి, తుక్కు చిరిగిపోయింది కూడా చాలా సార్లు. ఓకే, నౌ దట్ ఐఎమ్ లాఫింగ్ అబౌట్ ఇట్. దాని గురించి మనం బోల్డ్ అని నేర్చుకుంటాం కదా, అప్పుడే కదా మనం స్ట్రాంగ్ అయ్యేది. ఎస్, అబ్సల్యూట్లీ. gave me absolute strength, that is there. So obviously చాలా మందికి హ్యాపీ గోయింగ్ చైల్డ్, ఈ పిల్ల అంతా సరదాగా ఉంటుంది, జోకులేసిద్ది, నవ్విద్ది, ఆనందంగా ఉంటుంది అనుకుంటారులే కానీ, బట్ దెన్ ఐ థింక్ సమ్ టైమ్స్ ఐఎమ్ కడలి. ఒడ్డును కూర్చొని చూసేవాడికి నేను చాలా ప్రశాంతంగా కనిపిస్తాను. దిగితే నా కష్టం నాది, ఆ లోతు ఏంటో తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. మా నాన్న మరి ఏ ఉద్దేశంతో పెట్టాడో ఆ పేరు, ఆయన కవి కదా, ఆయన కవిత్వం అంతా నా పేరు మీద చూపించాడు. బట్ దెన్ దెర్ వాజ్ అ టైమ్ ఐ హేటెడ్ మై నేమ్. ఎందుకిన్ని ఉప్పు నీళ్ళు, ఎందుకింత ఏడుపు, ఎందుకింత కష్టం, ఎందుకింత గందరగోళం, ఏంటిదంతా చిరాకు వచ్చేది నాకు. అంటే ఫ్రమ్ 20 to 25 it was mixture of everything is going on. I'm also learning new things, I'm letting people go, I'm accepting new people in life, my family, relatives, everybody, friends, so many friendship breakups. And నా మనుషులు ఎవరో అని తెలుసుకోవడానికే అంత చిత్రవద పడాల్సి వచ్చిందేమో. అండ్ దెన్ అదంతా కూడా ఇప్పుడు ఐ డోంట్ నో, ఐఎమ్ గిఫ్టెడ్ విత్ దిస్ థింగ్ రైటింగ్ అని. అది ఖచ్చితంగా కథల్లో రాసే ప్రతి వాక్యంలో రిజెంబుల్ అయితే కంపల్సరీ. ట్రూ. మనం అనుకుంటాం అది ఫ్రెండ్షిప్లోనైనా ఒక గొడవైనా లేదా రియల్ లైఫ్లో కంపానియన్ని మనం చూస్ చేసుకునే వేలో అయినా పెయిన్ డెఫినెట్గా ఉంటుంది, నేను కాదనట్లేదు. కానీ నిజమైన మనుషులు ఎవరు అనేది మాకు అర్థమవుతుంది, తెలుస్తుంది ఖచ్చితంగా. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడే తెలుస్తుంది, అదర్వైజ్ వీ కెనాట్ రికగ్నైజ్ దమ్ అట్ ఆల్. అసలు నేనైతే అసలు ఫ్రెండ్షిప్లో కూడా ఇలా కూడా ఆలోచిస్తారా, ఇలా కూడా మాట్లాడతారా అని అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడు అనిపించింది అసలు మనుషులకి చాలా దూరంగా ఉండడం మంచిది, బేసిక్గా మన పనేదో మనం చూసుకోవడం మంచిది అని. అవుట్ గ్రోయింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటంటే ఈరోజు నేను ఇక్కడే ఉంది నా బ్రెయిన్, నేను ఇంతవరకే ఆలోచించగలుగుతున్నాను. ఒక 6 నెలల తర్వాత నాకు జరిగిన విషయాల వల్లనో, లేకపోతే చదివిన పుస్తకాల్లో, చూసిన సినిమాలో, చేసిన ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు, కాన్సిక్వెన్సెస్ ఏదైనా సరే నన్ను 6 నెలల తర్వాత వేరే మనిషిని చేస్తాయి. నేను ఈ మనిషిని అవుట్ గ్రో అయిపోయి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఫ్రెండ్షిప్ చేసినప్పుడు యూ వర్ ఆన్ ద సేమ్ లెవెల్ విత్ మీ, ఎమోషనల్లీ, ఇంటలెక్చువల్లీ, ఎవ్రీథింగ్. ఇక్కడికి నువ్వు కూడా ట్రావెల్ అయిపోతే మనం నిలుస్తాం. అట్లీస్ట్ ట్రావెల్ అవ్వాలి, నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అవసరమే లేదు. యూఆర్ రెడీ టు అ కాన్వర్సేషన్, ఓపెన్ కాన్వర్సేషన్ పెట్టుకోగలుగుతావా? ఒకప్పుడు బాగానే ఉన్నాగా, ఇప్పుడు ఏంటి ఇంత పిచ్చిగా మాట్లాడతామని నన్ను అన్నాడు అనుకోండి నా ఫ్రెండ్, ఆబ్వియస్లీ నేను నన్నే అవుట్ గ్రో అయిపోయాను మచ్చా, నిన్ను అవుట్ గ్రో అవ్వడం ఎంతసేపు?
సో ఏ మనిషి అయినా, ఏ రిలేషన్షిప్ అయినా, ఏదైనా చేసే హాబీ అయినా, చూసే సినిమా అయినా, ఏదన్నా నేను బతుకుతున్నాను అంటేనే రేపటి కోసం నేను సిద్ధపడాలి. అవును. అలా నన్ను హెల్ప్ చేసేవే నా చుట్టూ ఉండాలి. అందుకే ఆ ఇన్నర్ సర్కిల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు నాకు 10 మంది ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు, ఇప్పుడు 2 ఉన్నారు. మనల్ని అర్థం చేసుకుని హూ స్టేజ్ వెరీ రేర్. మోస్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్. అర్థం అవ్వేలా చెప్పగలగడం కూడా మళ్ళీ మనకు మనం చేసుకోవడమే. మేబీ పాత వాళ్ళకి నేను చెప్పలేకపోయానేమో, నా సైడ్ నుంచి కూడా ఉండే ఉంటుంది. ఏదో రాయమంటే పేజీలు పేజీలు రాస్తాను, కానీ అలా ఇమోషన్స్ చెప్పడం బెబ్బే అంటాను నేను కూడా కొన్నిసార్లు. కొన్నిసార్లు ఐ స్ట్రగుల్ సో మచ్, ఐ సెండ్ మై మామ్ లెటర్స్. అవునా? అడ్రస్ పోస్ట్ పంపిస్తాను మా మమ్మీకి. దానికంటే 25,000 ఇవ్వు అని అంటుంది మా మమ్మీ. అప్పుడు మా డాడీతో చెప్పడానికి రాదు. అంటే మేము ఇందాక పేరెంట్స్తో ఉన్న గ్యాప్, కాన్వర్జేషన్స్ బిల్డ్ చేసుకోవడానికి, కమ్యూనికేషన్ గ్యాప్, మమ్మీతో ఏమైనా మాట్లాడాలంటే ఫస్ట్ నాకు కాళ్ళు అనుకుతాయి. మెల్లిగా మా డాడీని అలా తాల్చుతాను వెళ్ళి, ఏమైనా చెప్పొచ్చు కానీ నువ్వే మాట్లాడుకో, నాకు సంబంధం లేదని. సర్లే, ఐ విల్ సెండ్ వన్ ఇమోషనల్ లెటర్ అని మా మమ్మీ చదివే టైంకి బురుబురు బురుబురు ఏడుస్తూ ఉంటుంది. నేను కరెక్ట్గా నన్ను దేవుడు రైటర్ని చేశాడు. సో ఎమోషనలీ బ్లాక్మెయిల్ చేస్తున్నావు అమ్మ నువ్వు. ఐఎమ్ టెల్లింగ్ హర్, నేను ఒక 2 పదాల్లో చెప్పేది 2 పారాగ్రాఫుల్లో చెప్తాను. పేరెంటింగ్ అనేది ఇప్పుడు మా అమ్మ వాళ్ళని అడిగితే వాళ్ళ నాన్నగారు కాళ్ళ చెప్పులు కెర్రు కెర్రు అనే చెప్పుల సౌండ్కే వీళ్ళంతా సెట్ అయిపోయారు. ఆయన్ని చూడడం కానీ నాన్నగారితో మాట్లాడడం కానీ వెరీ రేర్ కేసెస్లో జరుగుతూ ఉండేది. వీళ్ళు 9 మంది పిల్లలు, మా నాన్నగారు వాళ్ళు 12 మంది పిల్లలు. ఆయన వాళ్ళ ఫాదరు చేతి కర్ర పట్టుకున్న ఆయన కర్ర సౌండ్కి ఆయన వచ్చి అర్ధరాత్రి కౌంట్ చేసుకున్నట్టు 1 2 3 12 మంది వచ్చారా, ఓకే పడుకున్నారు, లైట్లు ఆఫ్ చేయండి ఇంకా నడేటప్పుడు ఆయన. ఇప్పుడు మా అప్పటికి ఏమైంది, డాడీ డాడీ అంటూ మా నాన్న మీదే నేను చేతులు వేసి మా నాన్న దగ్గరే పడుకుని అంతవరకు వచ్చింది 80s కిడ్స్కి. ఇప్పుడు అది ఇంకొంచెం ఇంకా ఫార్వర్డ్ అయిందని అనుకోవచ్చు యాక్చువల్లీ. అంటే మేబీ మనం డ్రెస్సులు, హెయిర్ కలర్స్, భాష, ఎవ్రీథింగ్ మనం ఏదైతే మనం ప్రతిదీ పాశ్చాత్య దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, పేరెంటింగ్ కూడా అలాగే ఎవాల్వ్ అవుతూ వస్తుందేమో నేను అనుకుంటున్నాను. అప్పటి భయానికి ఇప్పటి దానికి ఫ్రీడమ్కి అసలు సంబంధమే లేదు. మరి మనిషి అంటేనే ఇవాల్వ్ అవ్వడం కదండి. మరి అలా ఇవాల్వ్ అవ్వకుండా ఉంటే ఈరోజు మనకి ఎలక్ట్రిసిటీ ఎక్కడ, విమానాలు ఎక్కడ, అబ్సల్యూట్లీ అన్నీ ఉంటాయి. సో మానవ సంబంధాలు కూడా ఆబ్వియస్లీ ఇవాల్వ్ అవుతూనే వస్తున్నాయి కదా, అవ్వాలి. మనం దీన్ని ఇట్లా కట్టుబందులు అయితే చేయలేము, చేసినా ఉపయోగం లేదు. ప్రపంచం అంతా ముందుకు కదిలిపోతున్నప్పుడు మనం లేదు నేను ఇంకా పురాతన వస్తు శాఖలో తవ్వకాల్లో ఉండిపోతాను అంటే కష్టం కదా. ఐఎమ్ వెరీ గ్లాడ్ యాక్చువల్లీ. అంటే వెన్ ఐ థింక్ బ్యాక్, ఆ 12 మందిని కనడానికి అమ్మ పడిన కష్టం ఏమై ఉంటుంది ఎవరికి తెలియదుగా, ఎవరు మాట్లాడరు. మనం కూడా ఇప్పటికీ కర్రబట్టిన సౌండ్కి భయపడ్డాం, కానీ కన్న తల్లికి భయపడలేంగా. అదే కదా, అమ్మ అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ కదా. అమ్మ 24 గంటలు కనపడుతుంది, అమ్మాయి గొడ్డు చాకరీ చేస్తుంది, డోర్ మ్యాట్ లాగా అలా ఇంట్లో పడి ఉంటుంది. మన అమ్మల పరిస్థితి కూడా అదే. ఇప్పుడు నా జనరేషన్లో కూడా మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఆర్ లైక్ దట్. ఏదో బయటికి వచ్చి జాబ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి చాకరీ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రూ. నేను ఐ వాజ్ రీడింగ్ సంథింగ్, ఏదో డూమ్ స్క్రోలింగ్ చేయకుండా ఐఎమ్ రీడింగ్ సమ్ ఆర్టికల్, అండ్ పీపుల్ ఆర్ లైక్ ఇంకా అమ్మతనం అంటే ఆడతనమే, ఇంకా పిల్లల పెంపకం అంటే అమ్మే. ఇప్పుడు నాకు ఇది ఫర్ ఎవర్ ఉండే డౌట్. ఇది సమాజం పరువుని, ఇంటి మర్యాదని, ఇంటి బాధ్యతని అన్నీ ఆడవాళ్ళకే ఎట్లా చెప్పింది అనేది పెద్ద డౌట్. అది నాకు వీళ్ళకి పెద్ద బాధ్యత ఇచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. ఏం బాధ్యత? సమానంగా ఉండాలి కదండి. అవును, వాళ్ళని ఫ్రీ చేసేసారు, వీళ్ళ మీద బాధ్యత ఎక్కువ పెట్టేశారు. ఎగ్జాక్ట్లీ కదా. అంటే నౌ దట్ విమెన్ ఆర్ క్వశ్చనింగ్, అంటే మరి మనం చాలా తరాలు వెనక్కి వెళ్ళి మాట్లాడుకోవాలి. ఏంటి అంటే, నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, నన్ను ఎవరు చూసుకుంటారు, నాకు తిండి ఎవరు పెడతారు, నా పిల్లలకి కడుపు ఎలా నిండుతుంది అన్న దాంట్లో నుంచి డామినెన్స్ వెళ్ళిపోయింది. అది ప్రేమతో ఎంతవరకు జరిగిందో తెలియదులే, కానీ పవర్ ప్లేలోనే జరిగింది అని అనుకుంటాను నేను. అబ్సల్యూట్లీ అంతే కదా, అబ్సల్యూట్లీ అంతే, నో డౌట్ అందులో. ఇప్పుడు మా అమ్మమ్మలు, నాన్నమ్మలు వీళ్ళెవరు ఉద్యోగాలు చేయలేదు, వాళ్ళ ఇంట్లో హౌస్ వైఫ్లానే ఉన్నారు. అమ్మో ఈయనతో నాదే గొడవ అయితే, లేదా ఈయనతో నేను విభేదిస్తే, నా పిల్లల్ని వెళ్ళిపోతే, నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఎలా బతకాలి, నా పిల్లల్ని ఎలా బతికించుకోవాలి అన్న భయంలోనే వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమంటున్నారు, వీళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువైంది,
ఇన్కమ్ ఎక్కువైంది కాబట్టి వీళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లేదు, కొంచెం కూడా సర్దుబాటు లేదు, అందుకే వెళ్ళిపోతున్నారు అని. ఇట్స్ టైమ్ ఫర్ మెన్ టు డూ సర్దుబాటు. ఇట్స్ అబ్సల్యూట్ రైట్ టైం. అంటే ఒక జనరేషన్ మనకి మన మధ్యలో ఉన్న జనరేషన్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ ఎట్లా అవ్వాలో చెప్పింది, కానీ ఆడపిల్లలకి స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్తో ఎట్లా బతకాలో చెప్పలేదు మగపిల్లలకి. నిజంగానే ఒక లేడీ ఇండిపెండెంట్ అయ్యి స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటే కనుక వాళ్ళని ఎలా భరించాలి అనేది ఇంకా మేల్కి అలవాటు అవ్వాల, తెలీదు. ఐ థింక్ ఇక్కడ నుంచి అలవాటు అవుతుందేమో, ఇక్కడ నుంచి రాబోయే జనరేషన్స్కి అలవాటు అవుతుంది. అవ్వాలి, వాళ్ళు అలవాటు చేసుకోవాలి. ఇట్స్ హై టైం. ట్రూ. నేను రీసెంట్గా మా అమ్మగారితో మాట్లాడినప్పుడు మా అమ్మగారు మాట అన్నారు, ఎప్పుడో ఒక 100 మందిలో ఝాన్సీ లక్ష్మీబాయి ఒక్కళ్ళు ఉంటే, ఒక సరోజిని నాయుడు ఒక్కళ్ళు ఉంటే, ఇందిరాగాంధీ ఒక్కళ్ళు ఉంటే వాళ్ళనే తలుచుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిల్లో ఆ కెపాసిటీ పెరిగింది. అలాంటి వాళ్ళు, అలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు, స్ట్రాంగ్ విమెన్ పర్సంటేజ్ వైజ్ పెరుగుతూ వస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళని క్వశ్చనింగ్ చేస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నారు. వీళ్ళకి ఏమైంది, జనరేషన్స్ వీళ్ళ జీన్స్లో ఉండిపోయింది ఏంటి అంటే లేడీ అని అంటే పడి ఉండాల్సిందే, పద్ధతిగా చెప్పెళ్ళాలి, చెప్పులేసుకెళ్ళాలి, అలవాటు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ చేసినా ప్రశ్నిస్తున్నా నేను ఇలా ఉంటాను అని అన్నా దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుందేమో అని అనుకుంటున్నాను. కొంత టైం పట్టడం కూడా ఇట్ కమ్స్ ఫ్రమ్ అన్ ఓపెన్ మైండ్ ఓన్లీ. మళ్ళీ అసలు చేంజ్ అవుతుంది అన్నది రియలైజేషన్ రావాలి కదా, ప్రపంచం ముందుకు కదులుతుంది అని ఆలోచించాలి కదా. చాలామంది నేను జడ్జెస్తో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవాల్వ్ అవుతున్న సమాజం గురించి, సరే అంజలి వీళ్ళు చదువుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, మరీ కొద్దో గొప్ప బేర్ చేసే కెపాసిటీ లేకపోతే ఎలాగా, ఏంటది బేర్ చేసేది ఏంటి, ఒక మాట అన్నా ఎందుకు పడాలండి, ఒక దెబ్బ వేసినా చేతులు తలుపు సందులు బట్టి కిటకిట నలిపేయాలి, ఇట్లా రాలిపోవాలి వేళ్ళు, అనుమానించిన పని పాట లేని వ్యవహారం ఇదంతా. సో ఎందుకు అనేది అంటే నేను అన్నాను, అది ఇన్నాళ్ళు భరించే కదండి ఉన్నారు, అక్కడి నుంచే రెవల్యూషన్ వచ్చిందని ఎందుకు అనుకోకూడదు మనం. రెవల్యూషన్ వస్తుంది కదండి, అణచివేత ఎన్నాళ్ళని ఎలా కొనసాగుతూ ఉంటుంది. దెబ్బ వేయడం ఏంటది నార్మల్ విషయమా, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ కదా, గొడ్లమా మనం తెలియకుండా. ఇప్పుడు టు బి ఐ విల్ బి వెరీ ఆనెస్ట్, మీరు చూడలేదా డొమెస్టిక్ అబ్యూస్ ఇంట్లో? చూసాను, నేను చూసాను, మన ఇద్దరం చూసాం కదా. మరి బయట జనాల ఆడపిల్లల పరిస్థితి ఏంటి? అవును, ఇన్ని తరాలుగా చూసి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి, పెట్రోల్ పోసి తగలబెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, గ్యాస్ సిలిండర్లు లీక్ చేసి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అమ్మాయి మొన్న ఎవరో తమిళనాడులోనో మలయాళీ ఒక అమ్మాయి, మొన్న మా హస్బెండ్ నన్ను నరకం చూపిస్తున్నాడని చెప్పి గుళ్ళో తండ్రికి 7 వాయిస్ నోట్లు పెట్టి చచ్చిపోయింది. అవును చూసాను. ఏం దౌర్భాగ్యం అండి ఇది. ఇంకా మళ్ళీ భరించాలా? ఇక్కడ 2 విషయాలు, మీలాగా హెడ్ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళనేమో అర్థం చేసుకోకుండా ఈ అమ్మాయి ఫెమినిస్ట్, ఈ అమ్మాయికి పెళ్ళవడం కష్టం అని ఇలా అంటున్నారు. నన్ను తెలుగులో అంటారు చాలా చాలా పదాలు, నవ్వుకొని వదిలేస్తున్నాయి, పోరా ఎంతకు అలా చేస్తారు. అలా అని ఇప్పుడు ఈ అమ్మాయి సౌమ్యంగా చాలా నమ్రతతో అలాగేనండి అని అనుకునే అమ్మాయిలనేమో ఇలా హింసించి వాళ్ళు మానసికంగా శారీరకంగా హింసిస్తే వాళ్ళు పాపం సూసైడ్ చేసుకుంటున్నారు. ఇది రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆ బ్యాలెన్స్ తీసుకొచ్చేది ఫెమినిజం. వీళ్ళకి అర్థం కాదు. ఫెమినిజం అంటేనే అదొక పెద్ద నెగటివ్, చాలా నెగటివ్, టెర్రరిజం. అది కరెక్ట్ వర్డ్ తీసుకోవట్లేదు యాక్చువల్లీ. అసలు తెలియదు కదా, దాని అర్థం ఏంటో తెలియదు కదా చాలా మందికి. ఎవరన్నా ఇన్ని ఫోన్లు ఉన్నాయి కదండి, గూగుల్ చేయొచ్చు కదా ఫెమినిజం అంటే. నేను చేసి చూపించిన ఎప్పుడు మంచి బ్యూటిఫుల్ గూగుల్లో అనుకున్నా. మీరేమని ఫీల్ అవుతారు? వాట్ ఈస్ ద ఫెమినిజం ఎగ్జాక్ట్లీ? ఈక్వాలిటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ జెండర్, సెక్సెస్, అంతే. అది కూడా సెక్షువాలిటీని ఇంక్లూడ్ చేసుకున్న మూవ్మెంట్ కూడా ఇప్పుడు నడుస్తుంది, 4th వేవ్ ఐ గెస్. ఇప్పుడు సొసైటీలో కొంతమంది అడిగే అవకాశం ఉంది ఈక్వాలిటీ అన్న పాయింట్లో. అబ్బాయిలు ఇంతకుముందు సిగరెట్లు తాగేవాళ్ళు ఇప్పుడు అమ్మాయిలు తాగుతున్నారు, అప్పుడు తాగేవాళ్ళు అబ్బాయిలు ఆల్కహాల్, ఇప్పుడు అమ్మాయిలు ఆల్కహాల్ తాగుతున్నారు, ఇప్పుడు 10 మంది అమ్మాయిలతో తిరిగారు, ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో 10 మందితో తిరుగుతున్నారు. సో ఇదేనా ఈక్వాలిటీ అంటే అని అడిగే సమాజానికి మీరేం చెప్తారు? అది అమ్మాయి తిరిగినా తప్పే, అబ్బాయి తిరిగినా అబ్సల్యూట్. అమ్మాయి తాగినా లివర్ పోయిద్ది, అబ్బాయి తాగినా లివర్ పోయిద్ది. అబ్బాయి కొట్టిన అదేంటిది లంగ్స్ పోతాయి, ఎవరికైనా అంతే కదా.
దిక్కుమాలిన ఈక్వాలిటీ ఇక్కడ ఎందుకు కావాల్సింది, ఇక్కడ కాదు కదా. ఉద్యోగంలో ఎంత స్టాటిస్టికల్లీ ఆపర్చునిటీ దొరుకుతుంది, నాకెంత దొరుకుతుంది అని కదా నేను ఆలోచించాల్సింది. నీకు లేబర్లో ఎంత వేజెస్ ఇస్తున్నారు, నాకు సమానంగా గంటలు కష్టపడితే నాకెన్ని డబ్బులు ఇస్తున్నారు అని కదా. నీకు ఎగ్జామ్లో ఏ కోటా ఉంది, నాకే కోటా ఉంది. ఇప్పుడు ఆఫీస్లో 2-3 ఎవరన్నా లీడ్లు ఉంటే అంతే సమానంగా 2-3 ఆడపిల్లలు లీడ్లు ఉంటున్నారా అని కదా నేను చూడాల్సింది. ఈ ఎవరు తెలుసా ఈ మాటలు మాట్లాడేది? అంతా ఒక బ్యాచ్ ఉంటుంది. ఇదే నడుం చూపించుకుంటూ ఇదే బొడ్డు చూపించుకుంటూ అబ్బాయిలు డ్రెస్లు వేసుకుంటే నవ్వుతారా నవరా? నో ప్రాబ్లం. నవ్వుతారా నవరా రోడ్డు మీద? ఎవరు నవ్వేది? మళ్ళీ ఆ సమాజమే. అదే సమాజం నవ్వుతుంది, వాడిని చూడాలని అనిపించదు. బట్ అమ్మాయి వేసుకుని వెళ్ళినప్పుడు 10 మంది చూపుని అట్రాక్ట్ చేస్తున్నది వీళ్ళ బాధ. అలా ఎందుకు కండిషన్ చేయబడ్డాము, ఎన్నాళ్ళుగా కండిషన్ చేయబడ్డాము, ఎన్ని తరాలుగా మనం అలా మనం బేసికల్లీ మన చూపులకి లింగాన్ని అంటించుకొని తిరుగుతున్నాం. స్త్రీలింగమా పులింగమా అని ఇట్లా వెతుక్కొని ఓకే మగాడు చేస్తాడు, నాకేం పెద్ద ఫరక్ పడదు. ఓ షిట్ అమ్మాయి చేస్తుంది, ఐ హ్యావ్ ప్రాబ్లం. నీకెందుకు రా ప్రాబ్లం? నువ్వు ఎవరు అసలు? నీకెందుకు ప్రాబ్లం? నీకు నచ్చలేదా చూపు తిప్పుకొని వెళ్ళిపో. బేసిక్ ఐ టెల్ యూ వన్ థింగ్ అండి, వన్ బేసిక్. ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ సెంటెన్సెస్. ఇప్పుడు రోడ్డు పైన ఒక అమ్మాయి వెళ్తుంది, ఆ అమ్మాయి చాలా కంఫర్టబుల్గా అమ్మాయికి నచ్చిన టీషర్ట్ వేసుకొని వెళ్తుంది. అండ్ రోజు చీరలు కట్టుకొని బతికే సమాజం ఇది కాదు. అవును, చాలా కష్టం, చాలా కష్టం. కడ్లీ కథల్లో ఒక కథ రాశాను, నో మోర్ సారీ అని. సారీ నో మోర్ ప్రాపర్ కథ అది. అదేంటి, ఆ అమ్మాయి టీషర్ట్ వెళ్తుంది, 10 రకాల చూపులు ఆ అమ్మాయి యథభాగం వైపు చూస్తాయి. ఆ అమ్మాయి అయ్యో 10 మంది చూస్తున్నారు, నేను ఎలా రేపటి నుంచి చున్నీ మెడ చుట్టూ కప్పేసుకొని పీక పిసికేసుకొని బతికేయాలా అంటే ఇంకా ఎప్పుడు అమ్మాయి ప్రశాంతంగా గాలి ఆడేటట్టు బతికేది? హ్యూమన్స్కి ఎవరికైనా గాలాడటం ఇంపార్టెంట్ కదండి. సూర్యుడికి మంటకి ఎండాకాలానికి ఆడ మగ తేడాలు ఉండవు కదా, అంతే కదా. మనిషి పైన ఎంతో జంతువు పైన కూడా అంతే ఎండ వస్తుంది కదా. వెరీ వెరీ నార్మల్ విషయం ఇది. ఇప్పుడు అదే రోడ్డు పైన వీ కమ్ అక్రాస్ అ లాట్ ఆఫ్ ఓల్డ్ ఉమెన్, కొన్నిసార్లు బట్టలు ఉండకుండా చిరిగిపోకుండా వాడని అయ్యో పాపం అనుకుంటారు కదా. అది కదా అయ్యో పాపం అనడానికి ఏంటి, దేర్ కమ్స్ ద క్లాస్ డిఫరెన్స్. క్లాస్ డిఫరెన్స్ ఉంది, పైగా సెక్స్ అపీల్ తో చూడలేడు. అవును, ఏజ్ కూడా ఉంటుంది కదా ఆవిడ. సెక్స్ అపీల్ తో చూడను అనుకోవడం ఆ మనిషి తీసుకుంటున్న కాన్షియస్ చాయిస్ ఆ స్త్రీ వరకు మాత్రమే. అది కాన్షియస్ చాయిస్ అయినప్పుడు ఇది కూడా కాన్షియస్ చాయిస్ అవ్వాలి కదా. ఇది కూడా కాన్షియస్గా డెసిషన్ తీసుకొని మొహం తిప్పుకోవాలి కదా నీకు అన్కంఫర్టబుల్గా ఉంటే. నో, యు ఆర్ వెరీ కంఫర్టబుల్ టు లుక్ ఎట్ హర్, బట్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ హర్ బీయింగ్ హర్ సెల్ఫ్. నువ్వు అలా ఓపెన్ చేసుకుని తిరగడమే తప్పు కదా, చూడకూడదన్నమేమి. చూడకుండా ఉండడమే కదా విచక్షణ. తిరగడం తప్పు కదా మరి. ఇప్పుడు హీరోయిన్లు ఉంటారండి, సినిమాకి అవసరం కాబట్టి ఆ పాటలు పాడుతున్నారు, ఆ డ్రెస్సులు వేస్తున్నారు. జనరల్ పబ్లిక్ ఏం సంబంధం అనేది. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, మీరు జుట్టు ఎందుకు విరబోసుకున్నారు? మీడియాకి ఇదే జుట్టు కనుక నేను జడేసుకుంటే ఈడేంటి ఊరి నుంచి ఇప్పుడే వచ్చినట్టుంది అన్న కమెంట్స్ నేను కింద చూశాను. ఒక ఇంటర్వ్యూలో నువ్వు ఇలా జుట్టు విరబోసుకుంటే నేను నీకు ఇంటర్వ్యూ ఇవ్వను. ఏమన్నారు మీరు మరి? నేను ముడి పెట్టుకుని వచ్చా, ఎందుకంటే నాకు ఆయన ఇంటర్వ్యూ ఇంపార్టెంట్. నేను ఇలా నా హెయిర్ పెద్ద ఇంపార్టెంట్ కాదు నాకు అనుకుని. అలాగేనండి, కొంతమంది అంటారు మీరు చీర కట్టుకుంటేనే ఇంటర్వ్యూ ఇస్తానండి, మీరు తెలుగులో మాట్లాడితేనే మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. ఎవరండి వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు? వీళ్ళతోటి డబ్బులు ఇస్తున్నారా మీకేమన్నా వాళ్ళు? నాకెందుకు ఇస్తారు? ఛానల్ వాళ్ళకి నాకు జీతం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి నేను నెంబర్ ఇవ్వాలి కాబట్టి. ఇలాంటి సొసైటీలో మనం ఉన్నప్పుడు మీరు ఇంత రెవల్యూషనరీగా విమెన్ గురించి ఇంత రాస్తున్నప్పుడు, బొంద రెవల్యూషనరీ అండి ఇది, చాలా బేసిక్ కదా. బేసిక్ ఈవెన్ రెవల్యూషనరీ ఈ బేసిక్కే లేదు కదా మనకి ఇక్కడ. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఈ బ్లౌజులు మీకు చికాకు కుట్టట్లేదా, ఉక్కబోయట్లేదా? పోస్తాయి. ఎక్కడ మావి డ్రెస్ కట్టేసి ఇస్తారు కదా, అప్పుడప్పుడు స్లీవ్లెస్ వస్తాయి. అందులో స్లీవ్లెస్ వస్తే నాకు కింద కమెంట్స్ పెడతారు, ఏంటి అంజలి గారు మీరు కూడా అలా అయిపోయారండి, ఒక యాంకర్ పేరు తీసుకుందా మీరు కూడా ఆవిడలానే అయిపోయారు, ఏంటండి స్లీవ్లెస్ ఏంటండి, ఎన్నాళ్ళు మిమ్మల్ని అలా చూసాం, మీరు ఇలాంటి డ్రెస్లలో వేసేస్తారు, 4 ఎక్స్ట్రా పంపిస్తాను నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీకు అని పెడితే నేను కింద కమెంట్ చేశాను. నిజంగా ఇది నా బ్లౌజ్ కాదు, ఈ శారీకి వాళ్ళు డ్రెస్ కట్టేసికి ఇదే బ్లౌజ్ ఇచ్చారు. అంత ఓపిక్గా చెప్తున్నాను నేను. ఇంకా ఎందుకు చెప్తున్నారండి? ఒక జర్నలిస్ట్ నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఫ్రాక్లో వెళ్ళా, యాక్చువల్లీ స్లీవ్లెస్ ఫ్రాక్లో. నేను మూవీ షూట్ నుంచి వస్తూ తన ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తే అందరూ ముందే అంటారేమోనని, అంటే నేను అంత కాన్షియస్ ఉన్నా, ఎవరు ముందే చెప్తున్నాను ఎవరు ఏమనుకోద్దండి, నేను మూవీ షూట్ నుంచి వస్తున్నాను, డ్రెస్ మార్చుకునే అవకాశం కూడా లేదు, డ్రెస్ నాతో లేదు, ఇలానే కూర్చుంటున్నాను చెప్పి
నాకు వై ఆర్ యు బీయింగ్ సారీ ఫర్ బీయింగ్ యువర్ సెల్ఫ్? కమెంట్స్ అసలు మీరు మామూలుగా ఎందుకు ష్రింక్ చేసుకోవాలనుకుంటున్నారు? నన్ను అపార్థం చేసుకుంటున్నారు కదా, నేను ఏదో స్లీవ్లెస్ అసలు వేసుకుంటేనే అందరూ ఒళ్ళంతా మిమ్మల్ని బయట. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎస్ దట్ ఐ అండర్స్టాండ్. అపార్థం చేసుకునేవాడు ఎలాగైనా చేసుకుంటాడు. అసలు గడప దాటి వచ్చారా మీరు? అంత సీన్ ఉందా మీకు రావడానికి? ఎందుకు ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఇంటి పట్టున ఉండకుండా? అది అవసరం, నా అవసరం కదా. ఎందుకు చేస్తున్నారు మీరు? వేరే పని టీచర్ జాబ్ చేసుకోండి వెళ్ళి పద్ధతిగా. ఇంటర్వ్యూలు చేయడం ఏంటి అసలు మీరు? అంటే 20 ఏళ్ళకి ఇదే పనిలో ఉన్నా. 20 ఏళ్ళ క్రితమే మరి టీచర్ జాబో, వంటగదిలో వంటనో, ఫుడ్ డెలివరీయో ఏదో చేసుకోండి, నలుగురికి కనిపించకుండా. ఎంత ధైర్యం వస్తే వస్తారు మీరు బయటకి ఇట్లా? కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. మరి వాడిని లెక్క చేయలే కదా ఆ రోజున? చేయలేదు. మరి ఈ రోజున వీడిని కూడా లెక్క చేయకూడదు కదా? చేయకూడదు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలాగా. అమ్మో ఏమనుకుంటారో. అదే అండి, ఇప్పుడు నాకు తెలియకుండా నేను కూడా నాకు ఐ బిలీవ్ ఇన్ దిస్ థింగ్, డ్రెస్సింగ్ అప్ ఫర్ మై సెల్ఫ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్. నాకు ఆ రోజు ఈ జనాలందరూ ఈ మగాళ్ళని అట్రాక్ట్ చేయడానికి బట్టలు వేసుకుంటుంది, లేదు మచ్చా, నా వ్యాక్సింగ్ స్కెడ్యూల్స్ని బట్టి వేసుకుంటా నేను మొన్న అదే అన్న, ఈరోజు ఫ్రాక్ వేసుకొచ్చానంటే ఇప్పుడే లేజర్కి వెళ్ళానండి బాబు. లేజర్కి వెళ్ళేటప్పుడు, మ్యానిక్యూర్ పెడిక్యూర్కి వెళ్ళేటప్పుడు ఇవి అవసరం. అంటే ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్కి అవసరం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఫీల్డ్ కాకపోయినా ఇట్ కుడ్ బి ఎ చాయిస్. అవును. మా చెల్లి ఐఐటీలో చదువుకుంటుంది. ఆ అమ్మాయి ఎంఎస్సి అయిపోయింది, పిహెచ్డి ప్రిపేర్ అవుతుంది. ఆ అమ్మాయికి మీడియాకి అమ్మాయి ఫోటోలు కూడా దిగదు. అసలు నో వేర్ రిలేటెడ్ టు ఎక్స్పోజర్ బయట జనాలకి. బట్ షీ గెట్స్ హర్ థింగ్స్ డన్ అండ్ షీ లైక్స్ హర్ స్కిన్ టు బీ లైక్ దట్. దట్స్ హర్ చాయిస్. నేను అంటాను, నేనే సినిమాల్లో పనిచేస్తాను, నేనే ఇవన్నీ చేయవే అంటే అది కాదక్క విషయం. ఎవరో చూస్తారు, ఎవరో ఒప్పుకోవాలి, ఇంకొకరి ఆమోదం కాదు. నా మనసుకు నచ్చింది చేస్తున్నాను. If I touch my skin someday randomly and I should feel smooth about it, I like it, I will do it అనంది. నా ఫ్రెండ్ లిఖిత ఉంటుంది, అది తోడేలు, అది ఎక్కడంటే అక్కడ జుట్టు ఉంటుంది దానికి. షీ ఈస్ వెరీ కంఫర్టబుల్ బీయింగ్ లైక్ దట్. అండ్ నాకు ఇట్లనే ఇష్టం రా, నాకు ఇష్టం అని అంటది. అసలు నాకు మా చెల్లెతో ప్రాబ్లం లేదు, లిఖితతో ప్రాబ్లం లేదు, ఇద్దరు మధ్యలో ఉంటాను నేను. నాకు టైం దొరికినప్పుడు చేయించుకుంటా. సో మనమే ఇంతమంది ఉన్నాం కదా చుట్టూ, మనం డిసైడ్ చేసుకోవాలి. కానీ ఎంత దారుణం అండి ఇట్లా మన ఒంటిపైన జుట్టు గురించి. రీసెంట్గా నేను ఒక మూవీ చూసాను. ఏంటంటే అది కూడా ఒక రైటర్ నాకు చెప్పారు, అంజలి దీని మీద మనం డిస్కస్ చేయాలి, ఇది చూడు అని. అంటే రాజారాణి ప్రేమ్ కహాని 2 years అయింది వచ్చి. ఆలియాను రాఖీ ఆర్ రాణి ప్రేమ్ కహాని. బ్యూటిఫుల్ ఫిల్మ్, గ్రేట్ ఫిల్మ్, రియల్లీ గ్రేట్ ఫిల్మ్. అందులో చూడండి, డాన్స్ అబ్బాయికి నేర్పిస్తే అమ్మో వీడు ఎక్కడ ఆ మేల్ థింగ్ ఎక్కడ మిస్ అయిపోతాడో అన్నట్టుగా వాళ్ళు భయం ఉంటుంది. అంటే డాన్స్ నేర్చుకున్న వాడి మీద కూడా వాళ్ళు చాలా చులకనంగా చూస్తారు, చాలా తీసి పడేస్తూ ఉంటారు. తర్వాత వాడు నేర్చుకుని ఇందులో ఏం లేదు, ఒక ఆర్ట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వీడు ప్రూవ్ చేస్తాడు. కానీ కొన్ని థింగ్స్ ఈ రోజుకి అబ్బాయి చీపిరి పట్టుకొని ఇల్లు ఊడ్చినా ఇంట్లో ఉన్న అమ్మలు పెద్దవాళ్ళే ఊరుకోరు, వాళ్ళే ఊరుకోరు. లేదు వాళ్ళ ఆవిడకు ఒంట్లో బాగాలేదు, పనమ్మాయి రాలేదు, బట్టలు ఉతికి ఆరేసినా ఇదేంటే ఆడవాళ్ళ పనులు నువ్వు ఎందుకు చేస్తున్నావు అనే ఉంది. ఇదే మనుషులు అమెరికా పెడితే అక్కడ సర్వెంట్స్ దొరకరు కాబట్టి వాళ్ళ ఇంటి పనులు ఇద్దరు సరిసమానంగా ఎవరు ఏది చేయాలో అది వాళ్ళు చేసి, ఎక్కడ ఇగో ఎక్కడ రాదు అక్కడ. మరి ఇక్కడికి ఎందుకు వస్తుంది? దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్నలైజ్డ్ పేట్రియార్కీ, ఇంటర్నలైజ్డ్ మిసాజినీ. ఏంటంటే నాకు తెలియకుండా ఒక థాట్లో, మనసులో నేను స్త్రీని తక్కువగా చూడటానికి అలవాటు పడిపోయి ఉంటాను. మనం కూడా మనమేం తక్కువేం లేదు ఆబ్వియస్గా. ఇప్పుడు నేను మొన్న నా ఫ్రెండ్ వాళ్ళ స్టూడియోకి వెళ్ళాను, దానికి రీసెంట్గా పెళ్ళయింది. షీ ఈజ్ ఆల్సో అ ఫోటోగ్రాఫర్, హీ ఈజ్ ఆల్సో అ ఫోటోగ్రాఫర్. అందులో ఒక పెద్ద టేబుల్ కనిపించింది. అంటే నేను ఆ ఫోటోగ్రాఫర్కి ఎప్పటి నుంచో వెళ్తున్నాను నేను ఆ స్టూడియోకి. వాడు ఎప్పుడు అక్కడ ఆ టేబుల్ పైన కూర్చొని పని చేయడమే నేను చూశాను. సో నేను మైండ్లో ఏం ఫిక్స్ అయిపోయా అంటే ఈ పెద్ద టేబుల్ దానికి పక్కనున్న చిన్న టేబుల్ ఆ వైఫ్, నా ఫ్రెండ్, ఇంకొక అమ్మాయి, ఆ పాపకి అనుకుంటే, నేను వెళ్ళే టైంకి ఆ చైర్లో వాడే కూర్చున్నాడు, పక్కన చైర్లో ఇది కూర్చుంది. నేను అడిగాను, ఈ టేబుల్ నీది, ఈ టేబుల్ నీదా అంటే అది వెంటనే లేదు, ఈ టేబులే నాది, చిన్న టేబులే వాడిది అని అనింది. నాకు అది చెప్తూ కొట్టినట్టు అనిపించింది. అంటే నాలో కూడా ఇంటర్నలైజ్డ్ పేట్రియార్కీ ఉంది. నాకు అది రియలైజ్ అవ్వడానికి ఐ నీడ్ వన్ స్లిప్పర్ షాట్ లైక్ దట్. అది నేనంటే తీసుకొని కుంగిపోయే మనిషిని కాబట్టి దట్ లిబరేటెడ్ మీ మోర్. సో నెక్స్ట్ టైం వెన్ ఐ లుక్ ఎట్, అంటే మైక్రో ఫెమినిజం అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నేను ఈ మధ్య నోటీస్ చేసి నేర్చుకుంటున్నాను. ఏంటంటే ఐ విల్ ఇమాజిన్ ద CEO ఆఫ్ ఎ కంపెనీ ఈజ్ ఎ వుమన్. I will imagine the greatest doctor in the city is a woman.
ఇమాజిన్ చేసుకొని, ఎందుకంటే 30 సంవత్సరాల వయసులో నేను ఇమాజిన్ చేసుకుంది ఏంటంటే పెద్ద పెద్ద పొజిషన్స్లో మగాళ్ళు ఉంటారని ఇన్ని రోజులు నేను అలవాటు పడ్డాను ఆలోచన విధానానికి. నేను అది మార్చుకోవాలి అంటే ఇంకొక 30 సంవత్సరాలు బతికినంత కాలం కాన్షియస్గా డిసైడ్ చేసుకోవాలి ఆడ మగ ఆడ. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు ఒక పిల్లాడు, తండ్రి డ్రాప్ చేశాడు. డ్రాప్ చేసి జాగ్రత్తగా చేయరా అని అంటే లోపల వాళ్ళ అప్లికేషన్ లెటర్ నుంచి ఒక రిసీట్ వచ్చింది, గుడ్ లక్ సన్ అని రాసింది దానిపైన. ఏంటది ఆ విషయం ఏంటి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇంటర్వ్యూ చేసే వాళ్ళలో నుంచి గుడ్ లక్ మై డియర్ సన్ అని ఒక మెసేజ్ వచ్చింది. వాళ్ళ ఫాదర్ ఏడు కూర్చున్నాడా? చూసారా? వాళ్ళ అమ్మాయి ఉండొచ్చు కదా. అచ్చా, అమ్మ కూడా అయి ఉండొచ్చు కదా. మనకు రాదా ఆలోచన? కరెక్ట్. అమ్మ కూడా అయి ఉండొచ్చు కదా, కానీ ఫాదర్ ఎందుకు అనిపిస్తుంది? ఫాదర్ మన బ్రెయిన్ మీద మన బ్రెయిన్ లో ఇంటర్నలైజ్డ్ మిసాజినీ ఉంది, ఇంటర్నలైజ్డ్ పేట్రియార్కీ ఉంది. దానికి ఎంతమంది మనలో మనం చెక్ చేసుకుంటూ ఉంటాం? మనం చాలా తక్కువ చెక్ చేసుకుంటాం. అది ముందు వెనక ఆలోచించకుండా చెప్పాను నేను కూడా. టక్క అనేస్తాం. మనకు అలవాటైంది కదా ఇన్ని సంవత్సరాలుగా. మనం చూడలేదు కదా సీఈఓ అమ్మాయి ఉండొచ్చు అని అనుకోం కదా మనం. అవును, మీలాంటి వాళ్ళ దగ్గర స్టార్ట్ అవుతుందిలేండి అదే. నాకన్నా ముందు కూడా ఉన్నారండి. అంటే ఆల్ దిస్ ఇన్స్పిరేషన్ ఐ గాట్ ఫ్రమ్ ఇస్ డెఫినెట్లీ ఫ్రమ్ పీపుల్ హూ ఆల్రెడీ లివ్ దేర్ లైఫ్ కదా. ట్రూ. అది తగ్గించుకోవాలి మనం. మళ్ళీ చాలా హర్ట్ చేస్తామండి మనం సమాజాన్ని. అమ్మాయి ఏదో గొప్ప రెవల్యూషన్ చేసి గొప్ప చేంజ్ ఏదో తీసుకొచ్చి బాగా ఉద్ధరించి, అవసరం లేదు. నచ్చిన బట్ట వేసుకో, నచ్చిన లిప్స్టిక్ వేసుకో, నచ్చిన పని చేయి. నిన్ను మాట్లాడడానికి సమాజం ఇట్లా 10 కళ్ళు వేసుకొని చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్, ఇప్పుడు మీరు అన్నారు ఈ లిప్స్టిక్, హెయిర్ కట్లు, లేదంటే మేకప్లో, డ్రెస్లో, వీటిల్లో పెట్టే కాన్సన్ట్రేషన్స్, వీటిల్లో పెట్టే ఇంట్రెస్ట్ వాళ్ళ కెరియర్ మీద కష్టపడడానికి పెట్టట్లేదు కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు పిల్లలందరూ ఇంతే అని ఒకే ఘాటుని కట్టేస్తున్నారా? మిమ్మల్ని అనలేదా మీ పేరెంట్స్ మీరంతా ఇంతే అని? అన్నారు. మరి మాకు అంతే. ఆబ్వియస్లీ ఏ తరానికి ఆ తరం, ఆ పెద్ద తరం వాళ్ళు అనే మాటే ఇది. వరస్ట్ క్లాస్, స్టూపిడ్ సెక్షన్ అని టీచర్లు ఎట్లా అంటారో సేమ్ వరస్ట్ జనరేషన్ సేమ్. ఇది మారదు అసలు. దీని గురించి పట్టించుకోవడం కూడా వేస్ట్. అంటే I'll tell you a basic difference between I'll tell you from my life only. మా నానమ్మ, she doesn't understand what I talk sometimes because she doesn't know that vocabulary తెలీదు ఆవిడికి. ఆవిడికి ఏంటి, ఆ 4 గదులు, ఆ వంటగది, ఆ ఫ్రిడ్జ్లో దొరికిందల్లా తొయ్యడం అంతే. ఇంకా తిండి, వేళకు నిద్ర, ఇంతే. నా ప్రపంచం నా చేతుల మీద ఆడి నా ప్రపంచం అంతా నా చేతుల ముందు ఉంది. ఆమెకు ప్రపంచం అంతే. ఇప్పుడు ఆవిడకి అర్థమయ్యేలాగా నేను మాట్లాడలేను, అది మాట్లాడింది నాకు అర్థం కాదు. ఇది ఒక నిరంతర గొడవ మాకు. అంటే మేజర్ ఫైట్స్ అవుతాయి నాకు మా నాయనమ్మకి. కొన్నిసార్లు అది రిమోట్ ఇసిరేసిద్ది, నేను రిమోట్ ఇసిరేస్తా దాని మీద. నారమ్మ మనవరాలు గొడవలు ఇవి. ఇది ఒక పెద్ద జనరేషనల్ ప్రాబ్లమ్ ని రిప్రజెంట్ చేసే సిచ్యువేషన్. చాలా మంది ఇళ్లలో ఆడపిల్లలకు ఉన్న సమస్య ఇది. అంటే ఆన్ లైటర్ నోట్ వెళ్ళిపోయిద్దిలే కానీ ఇఫ్ ద ఉమెన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ పేట్రియార్కల్ ఇనఫ్, మగాడు నిన్ను అణిచివేయాల్సిన అవసరం లేదు. మగాడిని సపోర్ట్ చేస్తూ మగాడే గొప్ప, మగాడే రాజు, మగాడే దేవుడు, పతియే ప్రత్యక్ష దైవం, ఇట్లాంటి మాటలన్నీ నెత్తిన పెట్టుకొని ఆడవాళ్ళే ముందు అణిచివేస్తారు. సో అక్కడ జనరేషనల్ కండిషనింగ్ని అక్కడ ఆపాలి అంటే నీ కాన్స్టెంట్ కాన్వర్జేషన్ నడుపుతూ ఉండాలి. నేను అంత తిట్టుకున్నా అంత కొట్టుకున్నా మళ్ళీ ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి మాటలు చెప్పడం మొదలుపెడతాను. దాన్ని చచ్చిపోయే లోపు రవ్వంతైనా మార్చడం నా ధ్యేయం అండి. ఒకసారి మాట్లాడించండి అలా అయితే. మేము కూడా మా అమ్మగారికి అంత భయపడుతున్నారా? చూసారా, లుక్ ఎట్ మై నాయనమ్మ. మీ నాయనమ్మ గారు ఎలా ఉన్నారంటే మీ అమ్మగారు ఎంత స్ట్రాంగ్, అక్కడి నుంచి వచ్చిన మీరెంత స్ట్రాంగ్, నాకు అది కనబడుతోంది. ట్రూ. Maybe what she has gone through, what my mom has gone through, maybe what I am going through, this passes kada. Strong qualities variki pass cheste okay. Na bhayam ante I am now conscious enough. Nenu kuda oka 10 ఏళ్ల ముందు కదిలించుంటే అమ్మమ్మో బొట్టు పెట్టుకోకుండా బయటికి వెళ్ళాలి, అమ్మమ్మో పిల్లు వదిలేస్తే ఎలా మా నాయనమ్మలాగే బిహేవ్ చేసేదాన్ని నేను కూడా 10 సంవత్సరాల క్రితం. బట్ దెన్ ఐ అండర్స్టూడ్ దట్ సింపుల్ లైన్ విచ్ డిఫరెన్షియేట్స్. ఆ సన్నని గీత చాలా ఇంపార్టెంట్. మా నాయనమ్మ ఇప్పుడు నేను అనొచ్చో చెప్పొచ్చో చెప్పకూడదు కానీ పార్లర్కి వెళ్ళొచ్చినా స్నానం చేయకుండా లోపల రానిది.
ఏంటంటే ఆవిడ ఫీలింగ్ ఏంటంటే మరి షీ హ్యాస్ అదర్ థింగ్స్. అదే ఆవిడ పెంపకం, ఆవిడ విషయం, అక్కడికి వెళ్ళొచ్చావు ఇక్కడికి వెళ్ళొచ్చావు పేర్లు పెట్టి తిట్టేసిద్ది మనుషుల్ని. నిజానికి యాక్చువల్లీ ఇట్స్ టూ హైజీన్ థింగ్ అది. అంతమంది ఉన్న ఏరియాలో ఏదో ఒకటి అన్నా మనకి అన్హెల్దీ అవుతుందేమో అని స్నానం చేస్తే మనకి ఆరోగ్యానికి మంచిది. ఆవిడ టైంలో ఆవిడకున్న దాంట్లో ఆవిడ చూసింది ఒక 4 కోట్లు చూసి ఉంటుంది. అదే ఈ నాయనమ్మ వచ్చి ఆ పార్లర్ ఎప్పుడు చూడలేదు, అక్కడ వాళ్ళు వాడే తెలీదు. ఇంట్లో చెప్పులు వేసుకొని తిరిగితేనే పెద్ద పాపం మా నాయనమ్మకి. అమ్మో ఇప్పటికీ ఉన్నారు అలాగా. కానీ మా నాయనమ్మకి అర్థమయ్యేలాగా నేను ఎలా చెప్పాలి అంటే, ఇవి బయట చెప్పులు, ఇవి బాత్రూమ్ చెప్పులు, ఈ 2 వేరు వేరు అని చెప్పడానికి ప్రయత్నించడానికి నాకు టైం పట్టిద్ది. అంటే టక్కన ఆవిడ అర్థం చేసుకోదు, టక్కన. సో దాట్స్ వాట్ ఐ థింక్. షీ హ్యాస్ ఎ పాయింట్ హియర్, ఐ హ్యావ్ ఎ పాయింట్ హియర్. కరెక్ట్. మిడిల్ పాయింట్ కి రావాలి. మిడిల్ పాయింట్ కి ఇట్లా రావు, ఇట్లా వెళ్ళాలి, ఇంకెక్కడికో వెళ్ళాలి ఇద్దరం కలిసి. ఇట్లా రాదామా, నేను వచ్చినా ఆమె రాదు. సో ఆమె దారి తప్పించుకొని ఎటో తీసుకెళ్ళాలి నేను. అక్కడ అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నించాలి. అండ్ దట్ హెల్ప్ మీ. దట్ హ్యాపెండ్ విత్ మై డాడ్ ఆల్సో. మా నాన్నకు కొన్ని విషయాలు, కొన్ని టైమ్స్లో మా నాన్న షార్ట్స్ వేసుకుంటారా ఆడపిల్లలు, స్లీవ్లెస్ వేసుకుంటావా ఇంట్లో నువ్వు, నాకు ఇంకా ఒక టైంలో పిలకలు అంటేసాయి. చెప్పేశాను మా నాన్నకి, బయట 47 degrees ఉంది, ఖమ్మం ఉంది, నన్ను ఎత్తున వస్తాడు ఎండ, నువ్వుకే హ్యాపీగా తిరుగుతున్నావు జబల్బానీ వేసుకొని మామిడి పండ్లు తింటూ. ఆడపిల్లలకి హార్మోన్స్ ఉంటాయి, హార్మోన్స్ ఫ్లక్చువేషన్ అయిన ప్రతిసారి అండర్ ఆర్మ్స్లో ఇబ్బంది ఉంటుంది, ఎక్సెస్ ఫ్యాట్ వెళ్తుంది, బ్రెస్ట్కి టచ్ అయిన చాలా టిష్యూస్ అక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి, అమ్మేసుకోవట్లేదు ఆనందపడు అన్నాను నేను. అనుకుని ఉంటారు, దేవుడా ఎలాంటి కూతుర్ని ఇచ్చావు నాకు అనుకుంటారు. నౌ దట్ పర్సన్ బ్రింగ్స్ మీ ఆల్ దోస్ కలర్ఫుల్ షార్ట్స్. దట్స్ సో నైస్ అండి. He calls me, I came to Adidas, which color you want అని అంటాడు మా నాన్న. Good. Now then my mom is also enough liberated now and he understood. Maybe ఆడపిల్లలు తండ్రి కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడేమో. అది కూడా నేను మా చెల్లి ఇట్లా లిటరల్లీ షేమ్ చేస్తాం మా డాడీని, ఎబ్బే ఏంటి డాడీ నువ్వు అని. మా డాడీకి గ్రేటెస్ట్ వ్యాలిడేషన్ ఇంట్లో దొరకాలి. అదే బయట 10 మంది నువ్వు బాగా పెంచుతావు, స్ట్రిక్ట్గా పెంచుతావు, ఇవన్నీ మా డాడీకి ఆనందాన్ని ఇవ్వవు. మై డాడ్ ఈస్ పవర్ఫుల్, మై డాడ్ ఈస్ ఫ్రెండ్లీ, మై డాడీ ఈజ్ మ్యాన్ ఇనఫ్, మై డాడీ క్యాన్ బి అమ్మ టూ అని నేను మా చెల్లి అంటే మా నాన్న పవర్ఫుల్గా ఫీల్ అవుతాడు. నా పిల్లలు మెచ్చుకున్నారు నన్ను. సో ఇది నాకు చేయడానికి 10 ఏళ్ళ పైన పట్టింది. ఇది కూడా కాన్షియస్గా ఐ నోటీస్ దెర్ ఇస్ అ ప్రాబ్లం, ఇంట్లో ప్రాబ్లం ఉంది అని నేను నోటీస్ చేశాను కాబట్టి నేను ప్రయత్నించాను. అసలు ప్రాబ్లం ఉందని నోటీస్ చేయకుండా ఇది ఇంతే మా ఇంట్లో ఇదే అలవాటు అనుకునే ఇల్లులు ఎన్ని ఉన్నాయండి. ఆ ఇళ్లలో నుంచి వచ్చిన జనాభా ఎంత ఉందండి. మనం ఒప్పుకోగలుగుతున్నామా సమస్య ఉంది అని, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. ట్రూ. సో అది ఇంపార్టెంట్. మారడానికి తండ్రిని ఎంత ప్రోత్సహిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మా నాన్న కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటాడు నా ముందు, మా చెల్లి ముందు. నేను మా చెల్లి పక్కన వాటర్ బాటిల్ పట్టు కూర్చొని, ఏడిచినంత మాత్రాన నువ్వేం తక్కువ మగాడి అయిపోవు, ఏడు పర్లేదు అని చెప్తాం. మా మమ్మీ బజ్జీలేస్తుంటది సైడ్లో, మా ఆయన బాధపడుతున్నాడని. అల్లరి ఇల్లు బీగి పందిరేస్తాం ఇంటికి వెళ్తే మేము. అంటే ఒకప్పుడు మా నాన్న కూడా అన్ని కడుపులో పెట్టేసుకొని అంత స్ట్రాంగ్ గా ఏమాత్రం Exactly. Yeah, let them cry actually. It is good for human emotion should get out. మా నాన్నకున్న మా తాత గుర్తొస్తే బాధపడతాడు. నేను మా తాత గుర్తొస్తే ఏడుస్తాం. మా ఇంటిలో పాది ఒక రౌండ్ వేస్తాం, అందరం ఏడుస్తాం. సత్యనారాయణ గారు గుర్తొస్తే మా ఇంటి పేరు కూడా కాబెట్టి సత్యనారాయణ నిలయం అని ఉంటది. మా నాయనమ్మకి నీకెంది నా పేరు రాదు, నువ్వు కూడా చచ్చిపో రాస్తావు. అయ్యో అన్నింటికి అదే కదా కాంపిటేటివ్ స్పిరిట్ బాగా. సారీ, ఐ లవ్ యూ. అయినో నాకు తెలుసు, ఎవరు ఎక్కువ కొట్లాడతారో వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అట్లాంటి ఏం లేవండి, అట్లాంటి అస్సలు వద్దు, నో వే. మీరు ఇక్కడ ముసలితో చెప్పారు కాబట్టి ఈ విషయం ఓకే. పొరపాటున ఇది తీసుకెళ్లి జనాలు ఎవరైనా చూసి రిలేషన్షిప్ లో పెట్టి నేను భార్యను కొడతాను, నేను భర్తను కొడతాను అంటే వామ్మో రిడిక్యులస్ కాన్సెప్ట్ అది. ఇన్ని పుస్తకాలు రాశారు కదా, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ అబౌట్ ఇట్? అంటే విత్తనం మీకు ఎక్కడ పడింది నేను ఈ బుక్స్ రాయాలి అన్న పాయింట్, ఇన్స్పిరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏం చెప్తారు? సో మెనీ థింగ్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, చైల్డ్హుడ్ నుంచి కూడా. పాటలు కూడా ఏదైనా ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చెప్పాలి అని అంటే అది నేను రియల్ లైఫ్లో చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు నేను
కళ్ళే మూసి ఇంకో లోకం చూస్తున్నా అని నేను చెప్పలేను. ఐ లవ్ యూ అని చెప్పగలను అంతే, మహా అయితే. ఇలా మాట్లాడితే నాకు పిచ్చి అనుకుంటారు. సో రైటింగ్, ద హోల్ రైటింగ్ యాజ్ ఎ క్రాఫ్ట్, అది నన్ను ఇట్ హెల్ప్ మీ టు బీ మై సెల్ఫ్ మోర్. యాంకరింగ్ చేస్తే మీరు ఓకే, అది అది ఆ హ్యాపీనెస్ ఎలా వస్తుంది మీకు, సేమ్ నాకు రైటింగ్ చేస్తే నేను ఆ రోజు ఏదన్నా గొప్ప సీన్ రాస్తే, గొప్ప మాట ఏదైనా రాస్తే, గొప్ప లిరిక్ ఏదైనా రాస్తే, ఐ ఫీల్ సో గుడ్ దట్ డే. అండ్ నేను రాస్తుంది కూడా ఈ పాటలు ఇదైతే స్వానుభవం, అంటే కొంచెం స్వానుభవం నుంచి వస్తుంది, కానీ ద గ్రేటర్ మోటివేషన్ ఈజ్ సంథింగ్ ఎల్స్ ఆల్వేస్. హ్యూమన్ లైఫ్, ఫీమేల్ లైఫ్ స్పెషల్లీ. హ్యూమన్ లైఫ్ ఓవరాల్గా చూస్తే నేను అందరు మనుషుల్లాగే నేను పొందే అనుభూతి ఉంది. దీన్ని నా గొంతులో ఎలా చెప్పొచ్చు, నేను ఎలా వర్డ్ ప్లే చేయొచ్చు, నేను చదువుకున్న చదువునంతా ఎలా పేపర్ పైన పెట్టొచ్చు, నా స్టైల్ ఏంటి అన్న దాంట్లో ఛాలెంజింగ్గా తీసుకొని రాస్తా. కొన్ని మాత్రం అంటే ఇదంతా మళ్ళీ సాంగ్స్ రాసేటప్పుడు డైరెక్టర్ పర్స్పెక్టివ్కి తగ్గట్టుగా పడాలి పదం. అవును, అక్కడ కొన్నిసార్లు ఒక్కొక్క పదం దగ్గర పాట ఆపేసిన రోజులు కూడా ఉంటాయి. జంజాటం అనే పదం రాయాలనుకున్నాను నేను. మా డైరెక్టర్ వచ్చి ఎవరికి అర్థమైంది గడ్లి జంజాటం అంటే, నేను నీకు పాటలో 99 తెలిసిన పదాలు ఇచ్చాను, ఒక్కటి తెలియంది పెడదాం. అప్పుడు నాలో ఉన్న రైటర్ హ్యాపీ అయింది. చూస్తారు జంజాటం అంటే ఏంటి. ఎగ్జాక్ట్లీ. సో ఒక లాలన అన్న సాంగ్ వచ్చినప్పుడు ఎన్ని పదాలు కొత్తగా వాళ్ళు నేర్చుకున్నారో ప్రజెంట్ జనరేషన్, ఇదంటే ఏంటి అదంటే ఏంటి అని. ఇట్ ఈస్ అవసరం కూడా ఈ టైంలో. సో దట్స్ వన్ ప్లేస్ వేర్ ఐ కెన్ పుట్ మై రైటర్ సెల్ఫ్ దేర్. రెస్ట్ 99 words ఐల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ ఆస్క్ మీ ఫర్. కొన్నిసార్లు ఇంకా ఒక్కటి కూడా కాంప్రమైజ్ అయిపోతా, కొన్ని ఇంగ్లీష్ పదాలు కావాలి అలాంటివన్నీ ఉంటాయి. బట్ రైటింగ్ అదర్ థింగ్స్ అంటే నా స్పెషల్లీ వెన్ ఐఎమ్ రైటింగ్ బుక్స్ ఐ గో వితౌట్ ఫిల్టర్స్. నాకు ఫిల్టర్ అక్కర్లేదు. అంటే అందులో అది రాసేటప్పుడు అందులో రైటర్కి ఛాలెంజ్ అది. నాలో ఉన్న రైటర్ ఇది కాదా ఇంకొకటి, ఇది కాదా ఇంకొకటి, ఇది కాదా ఇంకొకటి, నువ్వు ఓకే అనేంత వరకు నేను రాస్తా అన్న దాంట్లో ఉంటా. ఇందులో నా ఆడియన్స్ నాకు గుర్తొస్తారు, అంటే నా రీడర్స్ గుర్తొస్తారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మోస్ట్ ఆఫ్ మై రీడర్స్ ఆర్ విమెన్ అండ్ విమెన్ రిలేట్ టు వాట్ ఎవర్ ఐ రైట్. ఎందుకంటే ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద సేమ్ క్రోమోజోమ్ అనుకుంటా. సేమ్ అబ్యూజ్, సేమ్ డిస్క్రిమినేషన్, సేమ్ సిచ్యువేషన్స్, సేమ్ రెబిలియన్, సేమ్ వొకాబులరీ. సో నేను ఇప్పుడు ఏదన్నా రాయడానికి, కథ రాయడానికి కూర్చుంటే మై అల్టిమేట్ గోల్ ఇస్ లైక్ హౌ ట్రాన్స్పరెంట్ ఐఎమ్ గోనా ప్రజెంట్ దిస్ వరల్డ్ ఇన్ ఎ స్టోరీ. ఈ ప్రపంచాన్ని నేను ఎంత ట్రాన్స్పరెంట్గా చూపించగలను. పైగా నేను ఈరోజు బతుకుతుండి, నేను ఈరోజు డేట్ వేసి ఈరోజు కథ రాస్తున్నాను అంటే, ఒక 30 సంవత్సరాల తర్వాత ఎవరో ఒక ఇంటర్లో ఉన్న ఆడపిల్ల ఈ కథ చదివి, ఓ 30 ఏళ్ల క్రితం ఇలా ఉందా సమాజపు పరిస్థితి అని ఆ పిల్ల రియలైజ్ అయింది. ఇప్పుడు నేను అలానే పాత పుస్తకాలు ఎన్నో చదివి రియలైజ్ అయ్యాను కదా. సో క్రానికలింగ్ ఇంపార్టెంట్. క్రానికలింగ్ మై వాయిస్ ఈస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. దట్ కీప్స్ మీ మోటివేటెడ్ టు రైట్ ఎనీథింగ్, ఏదైనా కూడా. కానీ మీ కథల్లో క్యారెక్టర్స్ రాసేటప్పుడు ఏం దృష్టిలో పెట్టుకుని ఆ క్యారెక్టర్స్కి ఆ క్యారెక్టరైజేషన్ ఇస్తారు? రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మ్యాక్సిమం. అంటే మన చుట్టూనే చాలా జరుగుతుంటాయి, కానీ మనం కాన్షియస్గా ఉండం మన చుట్టూ ఇది జరుగుతుందని చూడటానికి కొన్నిసార్లు. సో అలా నాకు అంటపడినవి, నేను ఫీల్ అయినవి, కొన్నిసార్లు అనుభవించినవి, పర్టికులర్లీ ఏదన్నా ఎదురు తిరిగే క్యారెక్టర్ రాస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అనుభవం నుంచి రాయాలని అనుకుంటాను నేను. కొత్తది ఊహించుకొని రాయాల్సినంత అవసరం లేదు, ఉన్నదాన్ని రిప్రజెంట్ చేస్తే చాలు. ఎందుకంటే అంత ఉంది రిప్రజెంటేషన్ మనకు రాయాల్సింది, అంత వివక్ష ఉంది సమాజంలో, అంత డిస్క్రిమినేషన్ నడుస్తుంది. అబ్సల్యూట్లీ. అంత లేదు ఇప్పుడు మీలాంటి వాళ్ళు, అంటే మీలాంటి వాళ్ళు ఇన్ ద సెన్స్ ఇది ఎందుకు నేను భరించాలి అనే పర్సంటేజ్, వెల్ ఎడ్యుకేటెడ్, ఒక పొజిషన్లోకి వెళ్ళాలి అనుకునే లేడీ, లేదా నాకంటూ గౌరవ మర్యాదలు కావాలి అని అనుకునే లేడీ, అంబిషియస్ ఉండే లేడీస్ చాలామంది పర్సంటేజ్ వైజ్ పెరుగుతున్నారు. సో కమింగ్ డేస్లో ఐ థింక్ ఏదైతే మనకి పురుషాధిక్య సమాజం అనే సోకాల్డ్ ఉందో, పితృస్వామ్య వ్యవస్థ అని ఉందో, అంతకుముందు మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది, మీకు తెలుసా? మన ఇండియాలో కూడా ఉందిట, ఇప్పటికి కూడా మేఘాలయాలో నడుస్తుంది. వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు అమ్మాయిలాగా అబ్బాయిలే వాళ్ళ ఇంటికి రావాలి. సో వీళ్ళే ఇప్పుడు ఇంటి పేరు మార్చుకోవడం అనేది చాలా వరకు ఉన్న వాళ్ళలో, చాలా సంపన్నుల్లో వీళ్ళ ఇంటి పేరు పక్కన వాళ్ళ ఇంటి పేరు పెట్టుకుని ఈ సంప్రదాయం అనేది నడుస్తోంది. ఇది ఎక్కడ నడవట్లేదంటే మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్, పావర్టీ, బిలో పావర్టీ మార్చుకోవడానికి మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాల్సినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. అవును, అది పెట్టలేని వాళ్ళు చేయరు. ఎగ్జాక్ట్లీ. అసలు మార్చుకోకుండా ఉంటేనే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకు మళ్ళీ 4-5 సార్లు ఎందుకు మార్చాలి? అయినా ఏంటో
పెళ్ళైతే మరి మగాడికి కూడా మారాలి కదా ఇంటి పేరు. అది ఉంటే బాగానే ఉండేది. మిస్టర్ ఈజ్ ఆల్వేస్ ఎ మిస్టర్, బట్ దెన్ మిస్సెస్, విడో అయితే ఇంకొక మిస్. వైవాహిక సంబంధం ఆడదాని జీవితాన్ని ఎఫెక్ట్ చేసినంతగా మగాడి జీవితాన్ని ఎందుకండి ఎఫెక్ట్ చేయదు? అసలు పెళ్ళైందో లేదో కూడా చెప్తే కానీ తెలియదు. వై మ్యారేజ్ ఇస్ so much in a woman's life than in a man's life. If marriage is between two people, it should affect two people in the same ways. ఐ అండర్స్టాండ్, టోటలీ ఐ అండర్స్టాండ్. ఈ క్వశ్చన్ మేము చదువుకునేప్పుడు కూడా ఉండదు. మేము అందరం మట్టెలు, నల్లపోసులు, సూత్రాలు, ఇదేంటి మగవాళ్ళకి ఏమీ లేదా? పిల్లలు పుడితేనేమో మన ఫిజిక్స్ శుభ్రంగా మారిపోతుంది, వాళ్ళు మాత్రం అలాగే ఉంటారు. అచ్చా, వాళ్ళు తాగేసి తినేసి సిగరెట్లు తాగి హెల్త్ పాడు చేసుకుంటే మనం ఏం చేయలేం. కానీ మనలాగా వాళ్ళ వంశాన్ని కానీ పెంచి, లేదా పొద్దున్న లేస్తే ఇంటి పని, వంట పని అన్నీ చేసుకుని ఉండే ఈ శరీరం శుభ్రంగా మారిపోతుంది. మారిపోయిన తర్వాత వాళ్ళు మాత్రం అలాగే ఉంటారు హ్యాపీగా. ఎంతమంది పిల్లలు కన్నారో కూడా తెలియదు. ఫిజికల్ అపియరెన్స్ కూడా కాదు, అసలు పేరు మారదు అంటే చెప్తే కానీ తెలీదు. అంటే ఆడదాన్ని కుటుంబానికి, 4 గోడలకి, పెళ్ళికి, మాతృత్వానికి, బాధ్యతకి, పరువుకి అంటించి మనిషిగా చంపేశారు. మనిషిగా మిగలనివ్వలేదు. ముందు మనిషి అయితే కదా నేను అమ్మనయ్యేది, చెల్లినయ్యేది, ఏదైనా అయ్యేది. ఇప్పుడు అదే కదా, మనిషిగా గుర్తించట్లేదనే కదా మన బాధ కూడా. హాస్పిటల్ ఇన్ రీసెంట్ టైమ్స్ అరౌండ్ ఉమెన్స్ డే మార్చ్లో పెద్ద హాస్పిటల్ అది. ఉమెన్ అని డెఫినేషన్ ఇచ్చి వండర్ఫుల్ వైఫ్, అవుట్ స్టాండింగ్ మదర్, తర్వాత ఇంకేం లేవా అలాంటి. వేర్ ఈస్ ద హ్యూమన్? నీతో పాటు సమానంగా మనిషి ఎప్పుడైద్దా ఆడది? సిమోన్ ది బోవర్ అంటది అదే మాట, అ వుమన్ ఈజ్ నాట్ బర్న్ బట్ రాదర్ మేడ్. మనిషినన్న స్పృహ రావడానికన్నా ముందు ఆడదానన్న స్పృహం చుట్టూ ఉన్న మా సమాజం నాకు కల్పించేస్తుంది. నేను ఆడదాన్ని మనిషిని, నేను వెరీ నార్మల్ టు బీ మనిషి, ఇట్స్ గుడ్. అదే కదా అంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ బీ ఇన్ అ మ్యారేజ్, డోంట్ బీ ఇన్ అ మ్యారేజ్. ఇఫ్ యూ డోంట్ వాంట్ గెట్ మ్యారీడ్, డోంట్ గెట్ మ్యారీడ్. ఇఫ్ యూ డోంట్ వాంట్ గివ్ బర్త్ టు చైల్డ్, డోంట్ గివ్ బర్త్ టు చైల్డ్. వాళ్ళేమంటున్నారు, వీళ్ళేమంటున్నారు, నలుగురు ఏమనుకుంటారు, ఆ నలుగురు మేమే 1 2 3 4 మేమేమనుకో, సమాజం మేమేం అనుకోవట్లేదు, మీకు నచ్చినట్టు మీరు ఉండండి. అండ్ ఇట్స్ హై టైమ్ వీ సీక్ వాలిడేషన్ ఫ్రమ్ సొసైటీస్. ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ లైఫ్. 4 రోజులు ఎక్కువ బతకాలి అంటే నవ్వుతూ బతకాలి. నవ్వు చంపుకొని నలుగురు కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ బుక్స్ చదివిన వాళ్ళు చాలామంది రివ్యూస్ మెసేజ్ల రూపంలో పెడుతున్నారు, ఇన్స్టాలో వాళ్ళ వీడియోలో అవి పోస్ట్ చేస్తున్నారు. ఇవి కాకుండా మీకు ఫోన్ చేసి వాళ్ళ ఫీలింగ్స్ ఏం షేర్ చేసుకున్నారు? యాక్చువల్లీ వాళ్ళ పర్సనల్ లైఫ్ చాలా మొదట్లో చాలా కాల్స్ తీసుకునేదాన్ని నేను. తర్వాత ఇంకా ఆఫీస్లో పిల్లలు తీసుకుంటున్నారు, మా స్టాఫ్ తీసుకుంటారు. నేను వేరే ఆఫీస్కి వెళ్ళిపోతాను, సినిమా ఆఫీస్కి వెళ్తాను, కొన్నిసార్లు ఉండను ఆఫీస్లో. మేడం గారితో మాట్లాడాలి అని మా వాళ్ళు పాపం తిట్లు తింటారు కొన్నిసార్లు. ఏవేవో మాటలు పడతారు వాళ్ళు. మేడం మీరు ఆఫీస్లో ఉండండి మేడం, వాళ్ళు తిడుతున్నారు మేడం మమ్మల్ని అని అంటారు మా పిల్లలు. బట్ దెన్ స్టార్టింగ్లో చాలా 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 మంచి మాటలు విన్నాను నేను లెటర్స్ టు లవ్ చదివినప్పుడు. దిస్ ఈస్ మై ఫస్ట్ బుక్, లెటర్స్ టు లవ్. ఇది 2019 లాంచ్ అయింది. సో ఇది 40 ప్రేమలేఖల సంకలనం ఫ్రమ్ 40 డిఫరెంట్ ఫీమేల్ పర్స్పెక్టివ్స్. ఎలా మీ పర్సన్లో మీ పర్స్పెక్టివ్లో ఒకటి రాస్తారు అంతే, మిగతా 39 రీసెర్చే. రీసెర్చ్ నిజంగానే కనుక్కున్నారు మీరు? ఎలా రాశారు? కనుక్కొని రీసెర్చ్ మాట్లాడి ఊహించి చాలా చాలా మందితో మాట్లాడాను. స్పెషల్లీ ప్రేమ గురించి మాట్లాడడానికి ఎక్కడ లేని స్టీరియోటైప్. నన్ను అడగలేదు విషయం అది. అప్పటికే అయిపోయింది రాయడం. కరెక్ట్ మనం కలిసినప్పటికే రాయడం అయిపోయింది. ప్రింట్ మాత్రం ఇది జరిగింది 2019లో. నేను కూడా పబ్లిషింగ్ హౌస్లో చుట్టూ తిరిగాను. మీరేస్తారా ఆడపిల్లలు ఎవరు రాస్తాం, అమ్మాయిల ప్రేమ గురించి రాస్తారా, అమ్మాయిల ప్రేమ గురించి దేని గురించి రాయాలి మరి అంటే ఇనఫ్ రీసెర్చ్ ఉంది. ఒక 16 ఏళ్ళ అమ్మాయి దగ్గర నుంచి ఒక 40 సంవత్సరాలు 40 పైబడిన వయస్సు గల స్త్రీ ప్రేమ గురించి మాట్లాడితే, ప్రేమ ఒక విషయంలాగా కాకుండా ఒక సొసైటల్ సబ్జెక్ట్ లాగా తీసుకొని మాట్లాడితే ఎలా ఉంటుందో కూడా, జడ్జ్మెంట్స్ ఏమొస్తాయి, ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, గ్రోత్ ఎలా ఉంటుంది ప్రేమది, డెఫినేషన్ ఎలా మారుతూ వస్తుంది అనేవన్నీ రాసిన బుక్ అది. అందులో ఇట్స్ గాట్ నైస్ స్టైల్ ఇన్ ఇట్. అంటే నేను ఇంకా నా ఫస్ట్ బుక్ కదా, నేను చూపెట్టాలి అందులో నా స్టైల్ ఏంటి, నాకున్న నాలెడ్జ్, నాకున్న వొకాబులరీ, పదప్రయోగం అంతా చూపించేసేయాలి. సో
పీపుల్ యాక్చువల్లీ కాల్డ్ మీ ఫీమేల్ చలం. ఓ చలం మళ్ళీ ఆడదానిగా పుట్టినట్టు అనిపించింది అమ్మాయి అని అన్నారు. నాకు అసలే చలం అంటే ఆయన చదువుతుంటేనే అసలు ఒళ్ళంతా వేడెక్కిపోయి ఒకలాంటి ఆవేశం వస్తూ ఉంటుంది. ధర్మావేశం వస్తుంది. అంటే అసలు ఫెమినిజం అంటే ఏంటో తెలీదు. స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడిన రోజుల్లో, లైంగిక స్వేచ్ఛ గురించి మాట్లాడిన రచయితల్లో మొదటి వ్యక్తి నాకు తెలిసినంత వరకు తెలుగులో. అందరూ వేరే వేరే ఇప్పుడు బాల్య వివాహాలని వద్దన్నా, కన్యాశుల్కాన్ని వద్దన్నా, ఇలాంటి సతీని వద్దన్నా కూడా వీళ్ళందరూ సంఘ సంస్కర్తలు అయ్యారులే కానీ రచనలు చేసిన వాళ్ళు. చలం ఒక్కడే మాత్రం విచ్చలవిడి వ్యాధి ఎలా అయ్యాడు? ఎందుకంటే స్త్రీకి లైంగిక స్వేచ్ఛ అవసరం అని మాట్లాడాడు కాబట్టి. ఎందుకంటే ఫ్రీడమ్ నువ్వు ఇచ్చేదేంట్రా, ఫ్రీడమ్ ఆల్రెడీ ప్రతి మనిషికి ఉంటుంది, ఏంట్రా ఇవ్వడానికి అని ఎదురు తిరిగి మాట్లాడాడు కాబట్టి ఆయన విచ్చలవిడి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి గాలి నీరు ఎలాగో స్వేచ్ఛ కూడా అంతే. ఒకళ్ళు ఇచ్చేది కాదు, ఒకళ్ళు తీసుకునేది కాదు. సో అది మాట్లాడాడు కాబట్టి ఆయన్ని వెలేశారు పాపం. తర్వాత దెన్ హీ ఎంటర్డ్ హిజ్ ఓన్ డిఫరెంట్ స్పిరిచువల్ ఎరా అండ్ హీ ఈజ్ అ డిఫరెంట్ పర్సన్ లేటర్ ఆన్. But then what made that man go through all those emotions అంటే again the rejecting society. నాకున్న ప్రాబ్లం కూడా అదే. ఇప్పుడు ఇలాంటి చెప్పిన రచనలన్నీ చేసిన వాళ్ళని సంఘ సంస్కర్తలు, సొసైటల్ రిఫార్మర్స్ అని అన్నారు కదా. మరి మావోడిని మాత్రమే ఎందుకు వెలివేశారు? ఎందుకంటే లైంగిక స్వేచ్ఛ గురించి మాట్లాడాడు. సెక్షువల్ లిబర్టీ అనేది ఆడపిల్లకు ఉండకూడదు. అట్లా మాట్లాడుతుందండి ఆడపిల్ల మనసుకు నచ్చినోడితో ఉంటా అని. కరెక్టే మీరు చెప్పింది. అంటే అది మరి మేల్కి పాసిబిలిటీ అంటే వాళ్ళ ఫ్రీడమ్ అంతా పోట్లా. అదే కదా, మగాడు వచ్చి ఆడదాన్ని ఉద్ధరించాలి, నిలబెట్టాలి, పెళ్లి చేసి పిల్లల్ని కానీ నేను కాపాడుతున్నాను, నేను చూసి అవన్నీ కొట్టిపడేశాడుగా మా చలం. నువ్వేంట్రా చూసుకునేది అని అడిగాడు కదా. అందుకని విచ్చలవిడి వాది అని అన్నారు. ఇదంతా ఎప్పుడు? 100 సంవత్సరాల క్రితం. కరెక్ట్. 100 సంవత్సరాల క్రితం చదివిన పుస్తకం ఏదైతే ఉందో, శశిరేఖ, అమీనా, దైవం ఇచ్చిన భార్య, జీవితాదర్శం, ఇలా అంటే అందరూ మైదానం గురించి మాట్లాడతారు. బట్ దెన్ చలం పూర్తిగా అర్థం అవ్వాలి అంటే ఒక్క మ్యూజింగ్స్ చదవండి, చెంపలు పగిలిపోతుంటాయి మనకి. డైజెస్ట్ అవ్వవు కొన్నిసార్లు. నేను పచ్చబొట్టేసుకొని తిరుగుతున్నాను మావాడి పేరుని, చలంగాని మా వాడి పేరు అంట. మై మ్యాన్. మై మ్యాన్ నా నైస్. There's one man in this universe and that is him. చలంగారు ఓన్లీ వన్. అంటే ఒకవేళ బతుకుండుంటే ఏమన్నా డిఫరెంట్ ఒపీనియన్ ఉండేదేమో తెలియదులే కానీ చచ్చిపోయి మంచి పని చేశాడేమో మావాడు. అంటే అంతే కదా, ఆయన మీద ఉన్న అభిమానం కొద్దీ మావాడు అనేది. మళ్ళీ మీరు తప్పుగా అనుకోక. There is no regret in calling him my man. He is my man. UK, if you want to call him your man, call him. He is available. అంటే ఇంటలెక్చువల్ ఇది ఉంటుంది కదా, అది గేవ్ మీ సో మచ్ థాట్. ఎంత థాట్ ప్రొవోకింగ్గా రాస్తారంటే కొన్నిసార్లు నాకు ఐ క్వశ్చన్, 100 సంవత్సరాల క్రితం రాశాడు, ఈ రోజుకి కూడా దౌర్భాగ్యపు పరిస్థితి ఇదే కదా అనిపిస్తుంది కొన్నిసార్లు. అలాంటి సిచ్యువేషన్స్ రాస్తాడు ఆయన, మోస్ట్లీ ఫ్రమ్ ఫీమేల్ పర్స్పెక్టివ్. ట్రూ. కాదు, ఆడవారి మాటలకి అర్థాలు వేర్లే అనేది. అవునంటే కాదనలే, కాదంటే అవునలే, వద్దు అంటే కావాలంటే వద్దని. ఇది జనరల్గా ఎక్కువ మగవాళ్ళు అనుకునేది. నిజమేనా? లేడీని అర్థం చేసుకోవడం అంత కష్టమా? లోపల చదవండి. ఆడవారి మాటలకు అర్థాలు వేరు కావు. సో అవును అంటే అవుననే. నో ఇస్ ఎ నో, ఎస్ ఇస్ ఎ ఎస్. హెడ్ నోడ్ ఇస్ ఎ నో. ఐ ఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇస్ ఎ నో. I have to think is a no. I'm not sure is a no. Only yes means yes. ఇంకా చాలు. తరతరాలుగా మేము మాట్లాడాలనుకున్నవి ఇంకెవరో మాట్లాడేసి మీరంటే ఇంతే కదా, ఒక అమ్మాయిని ఇంకొక అమ్మాయి ముందు పొగిడితే నచ్చదు కదా, అలాంటివి ఏం లేవు. అలాంటివి ఏమీ లేవు. న్యూ జనరేషన్, న్యూ ఎరా స్టార్ట్ అయింది. అప్పుడు పాతకాలపు భావాలు, పాతకాలపు ఇవి మీరేమి ఆలోచించదు. ఓ నువ్వు ఒక అమ్మాయి కదా, నీ ముందు ఇంకొక అమ్మాయిని పొగిడితే నీకు నచ్చదు కదా. నాకు నచ్చిద్ది, ఐ లవ్ ఇట్. ఇంకా పొగుడు, సెక్షువలైజ్ చెయ్యకు, మంచిగా పొగుడు, అంతే. దేర్ ఇస్ ఎ లైన్, సన్నని గీత ఉంటుంది. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో నువ్వు పొగిడేది ఏంటి, నేనే పొగుడుతా. అదే కదా, నేనే కొన్నిసార్లు అమ్మాయి ఎంత బాగుందో కదా నేనే అనుకుంటా. సో అందుకే అది కూడా రాసింది. మనం సగం టాపిక్ లో లెటర్స్ టు లవ్ గురించి ఫీమేల్ చలమన్నారు. బట్ దెన్ కడ్లీ కథలు ఇస్ అన్ ఆంథాలజీ ఆఫ్ షార్ట్ స్టోరీస్ పుట్ టుగెదర్. 13 కథలు. డిఫరెంట్ కథలు. ఏజెస్ లో ఉన్నాయి అవి అన్ని.
సొసైటల్ రిప్రజెంటేషన్ మాత్రమే. చిన్నపిల్ల కథ నుంచి ముసలావిడ అయిపోయేంత వరకు కూడా కథలు ఉన్నాయి, చిన్న చిన్న షార్ట్ స్టోరీస్. ఇది యాక్చువల్లీ ఐ హ్యావ్ టు టెల్ యూ, మీకు మనకు బాగా తెలిసిన ఒక రైటర్ అవి కథలా అన్నాడు. నాకు కూడా తెలుసు. కథలా అన్నాడు. సరే వేసుకోవా పేపర్లో అన్న. వేసుకోము, సాంస్కారిక పాఠకులు హర్ట్ అవుతారు అంటే నాకు అక్కర్లేదు మీ సాంస్కారిక పాఠకులు అని చెప్పి నేను బుక్ వేసుకున్నా. అంటే ఆబ్వియస్లీ ఇందులో 5-6 మ్యాగజైన్స్లో వచ్చాయి, మిగిలినవి రిజెక్ట్ అయినవి మాత్రం కావాలనే నేను బుక్ వేసుకున్నాను. దెన్ ఐ గాట్ అన్ అనానిమస్ మెయిల్. ఏదో ఒక ర్యాండమ్ మెయిల్ క్రియేట్ చేసి ఒక మెయిల్ పంపించారు ఎవరో ఒకరు. అది గుర్తుండిపోయింది నాకు. ఐ రెడ్ హండ్రెడ్స్ ఆఫ్ రివ్యూస్, రోజు వస్తాయి రివ్యూస్ నాకు. బట్ దెన్ ఒక్కటి మాత్రం, నేను ఈ పుస్తకం నాకు ఎంత నచ్చింది అంటే, ఒక పెద్ద సుదీర్ఘ కాంప్లిమెంట్ రాయాలని ఉంది నాకు, రివ్యూ రాయాలని ఉంది, కానీ మా ఆయన చూస్తే నన్ను వదిలేస్తాడమ్మా అని పెట్టి నాకు మెయిల్, దొంగ మెయిల్ అది. అండ్ దెన్ ఇట్ డిసపియర్డ్ సమ్హౌ. పాత మెయిల్కి పోయింది అది. బట్ దెన్ నీకు కథ నచ్చి నువ్వు ఆ కథ నచ్చిందని బాహ్యంగా బయట చెప్పడానికి కూడా ప్రాబ్లం ఉంది. డిఫరెంట్గా ఉంది. ఇలాంటి కథ నీకు నచ్చిందంటే నీ మెంటాలిటీ ఏంటి అసలు? అంటే నువ్వు అలా ఉందామనా? ఇప్పుడు ఉండేదంతా నా యాక్టింగ్ అనమాట. అంటే ఇలా ఉందా అనుకుంటే ముందు వెళ్ళిపో, ఇలాగే ఉంటారు. అదే కదా మరి స్వేచ్ఛలో ఓల్గా గారు రాసింది కూడా అలాంటిదే కదా. విమెన్ ఇండిపెండెంట్గా ఉండి స్ట్రాంగ్గా మెంటలీ స్ట్రాంగ్గా ఉంటే ఐ థింక్ వాళ్ళని చాలా నెగిటివ్గా చూస్తుంది అనుకుంటున్నాను సమాజం. నేను చెప్పాలనుకున్నది చాలా సౌమ్యంగానే, ఒక దేవదూతలో వచ్చి చెప్తేనే వాళ్ళకి కరెక్ట్. ఇప్పుడు మీలాంటి అమ్మాయిలు ఏమన్నా ఒక మాట, ఇప్పుడు నాకు తెలుసు ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి నాకు కడలు తెలుసు, చాలా సౌమ్యస్త్రాలు బేసిక్గా, చాలా అంటే చాలా. ఎప్పుడైతే ఎన్నో స్టోరీస్ విని ఎంతో లైఫ్లో చూస్తామో అప్పుడు ఏమైపోతుందంటే స్ట్రాంగ్ అయిపోతారు, ఆటోమేటిక్గా అవుతారు. ఇప్పుడు ఏంటంటే ఆ సాఫ్ట్నెస్ లోపల ఉంటుంది, బయటికి కనిపించదు. అది ఎవరికి కనిపిస్తుంది అంటే బాగా పరిచయం ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. మీరు కూడా అంతే కదా. అబ్సల్యూట్లీ. ఎవరైనా ఇంటిని గడప దాటి బయటికి వచ్చి ఎందులోనన్నా మనసుకు నచ్చిన పని మనం చేసుకుంటున్నాం అంటేనే థిక్ స్కిన్డ్ అయిపోతాం మనం. అవును. థిక్ స్కిన్డ్ అవ్వకపోతే చచ్చిపోతాం మనం, మాటలు భరించలేక. అవును. ఆ థిక్ స్కిన్డ్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. అది వాట్ గివ్స్ యూ దట్ థిక్ స్కిన్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ ఒపీనియన్. ఐ డో నాట్ హ్యావ్ టు ష్రింక్ మై సెల్ఫ్ టు గెట్ వ్యాలిడేటెడ్. ఇండిపెండెంట్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. చదువు పిల్లలు చదువుకుంటున్న వాళ్ళు బాగా చదువుకోండి, ఆడపిల్లలు లైట్ తీసుకోకండి, బాగా చదువుకోండి. అంటే చదువు ఒక్కటే ఉందక్క నాకు ఆప్షను, ఇంకా చదువు తప్ప నేను ఇంకేమీ చేయలేను, నాలో ఆర్టిస్ట్ ఉన్నాడు అంటే కూడా ఉన్న ఆప్షన్ని వాడుకోండి, బాగా చదువుకోండి. చదువుకున్న తర్వాత బయటకు వచ్చి ఏమైనా చేద్దాం. ఒక ఆర్ట్ ఒక 10 సంవత్సరాలు ఆపొచ్చు, అవును, కానీ డిపెండెన్స్ని ఆపలేం. చదవట్లేదు, నాకు చదువు అవ్వట్లేదు, నేను చదవలేకపోతున్నాను, నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటే జీవితాన్ని తీసుకెళ్ళి ఇలా 2 చేతులతో నువ్వే ఇంకొకళ్ళ చేతుల్లో కప్పచెప్తున్నట్టు. అది చేయకండి, ఆడపిల్లలు ఎవ్వరు చేయకండి. నేను చాలా పక్షపాతంగా కనిపించవచ్చు చాలామంది వ్యూవర్స్కి. అంటే అది లాంగ్ రన్ చూసి చెప్పడమే. అదే ఇప్పుడు అందరూ పేరెంట్స్ అందరూ భయపడేది ఏంటి, అమ్మాయిని ఏదో ఒక మంచి చేతిలో పెడితే ఒక మంచి ఫ్యామిలీకి ఇచ్చి మ్యారేజ్ చేస్తే అదే ఇప్పుడు ఆలోచించేది ఎలా ఆలోచిస్తారంటే, ఇన్ జనరలీ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్లో ఏం ఆలోచిస్తారంటే, ఒక మంచి ఫ్యామిలీ చేతిలో పెడితే వాళ్ళు చక్కగా చూసుకుంటే దీని లైఫ్ వెళ్ళిపోతుందని. వన్స్ ఆ చక్కగా చూసి ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆ తర్వాత లైఫ్ గురించి కదా మనం మాట్లాడేది. If you are not independent, if you are not educated, rest of the life ఏం కావాలి? అంతే, ఒక చీర కొనుక్కోబుద్ది అయితే ఒక 200 ఇస్తావా అని అడగాలి. ఏమన్నా కడుపుకు తినాలనిపించినా ఇంట్లో అందరూ తినేంత వరకు వెయిట్ చేయాలి, మిగులుతుందో లేదో తెలియదు. లైవ్స్, విమెన్ లైవ్స్ సమ్ టైమ్స్. మీరు చాలామంది మగపిల్లలు ఇప్పుడు నన్ను తిడుతున్నారు, చాలామంది తిడతారు, ఈ అమ్మాయి చెడగొట్టేస్తుంది ఆడపిల్లల్ని, రాంగ్ మెసేజ్ ఇస్తుంది. నేను మీ మమ్మీని, మీ నాయనమ్మని, మీ అమ్మమ్మని, మీ ఇంట్లో ఉన్న పిన్నుల్ని, అక్కల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళు సొంత ఇంట్లో ఎలా బతికారు, అత్తగారింట్లో ఎట్లా బతికారని ఒక్క మాట మాట్లాడి చూడండి. మీ కళ్ళ వెంట నీళ్లు రాకపోతే మంచోళ్ళు మీరు. మీ నాన్న బాగా చూసుకున్నట్టు, మీ నానమ్మ బాగా చూసుకున్నట్టు, మీ అత్తలు అంతా బాగా చూసుకున్నట్టు. కానీ ఎంతమంది ఆడవాళ్ళు, ఎంతమంది, అందరికీ. నాకు డియరెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి 14-15 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి చదువు, ఆమె వర్క్ చేస్తూనే ఉంది, వర్క్ చేస్తూనే డిగ్రీ చదివింది, వర్క్ చేస్తూనే పీజీ చేసింది, మ్యారేజ్ అయింది డిగ్రీలో. తర్వాత అది ఉద్యోగం చేస్తున్నా కూడా వాళ్ళ ఆయన వెళ్ళేటప్పుడు అన్నం గిన్నెలో అన్నం ఎంత ఉందో చూసుకునేవాడు. అప్పట్లో
99 2000 ఇయర్ 25 years బ్యాక్ సంగతి నేను చెప్పాను. చూసుకుని వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి మళ్ళీ గిన్నె చేసేవాడు. ఇదేంటి వాళ్ళు ఇంతే అందమైంది, అన్నం తినలేదా, బయట నుంచి తెప్పించుకున్నావా, ఈరోజు ఎక్కువ అన్నం అయిపోయిందంటే ఇంకెవరన్నా వచ్చి తిన్నారా అడిగేవాడు. బాత్రూమ్స్ చెక్ చేసేవాడు, దువ్వెన చెక్ చేసేవాడు, ఈ దువ్వెన పెట్టి ఇంకెవరైనా దూకున్నారా, డస్ట్బిన్స్ చెక్ చేసేవాడు. ఎంత టార్చర్ పడింది. బయటికి రాలేదా ఆవిడ ఆ ఇంట్లో? 10 ఏళ్ళు భరించింది. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు అమ్మాయి బ్రేక్ చేసుకుని ఇక్కడ కడలి పాయింట్కి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వన్స్ పిల్లలతో బయటకు వచ్చిన తర్వాత, ఎందుకంటే పిల్లలు తల్లితో ఉండిపోతారు, తండ్రి ఏం తీసుకెళ్ళడు, ఆ బాధ్యత అంతా ఈవిడే మోస్తుంది నెత్తి మీద పెట్టుకొని. అప్పుడు మీకు ఇన్కమ్ లేకపోతే పరిస్థితి ఏంటి, అది ముందే ఆలోచించుకోమని మా అమ్మగారు మాట అన్నారు. పెళ్లి రోజే మనోవర్తి మాట్లాడుకునేవాళ్ళట. అంటే మనోవర్తి అంటే రేపు వీళ్ళు విడిపోతే ఓ మై గాడ్ మరి మా అమ్మాయికి ఏమి ఇస్తారు మీరు అని పెళ్లి రోజు మాట్లాడుకునేవాళ్ళట. ఇది ఎప్పుడు మా అమ్మమ్మ గారు చిన్నప్పుడు పెళ్ళప్పుడు. ఓకే, మనోవర్తి కాల్డ్ ఆలిమనీ. ఆలిమనీ పెళ్ళప్పుడే వాళ్ళు కట్నం గురించి మాట్లాడుతూనే, అప్పట్లో వరకట్నాలు ఉండేవి. మా అమ్మాయికి ఒకవేళ మనోవర్తి మీరు ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తే ఏమి ఇస్తారు మా అమ్మాయికి, అంత సెక్యూరిటీ ఆలోచించారు వాళ్ళు. అట్లీస్ట్ ఓపెన్ కాన్వర్జేషన్స్ ఉండేవి కదా. అది ఎప్పుడంటే ఆల్మోస్ట్ మా అమ్మమ్మ పోయే చాలా వెళ్ళేది, వాళ్ళ చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 years సంగతి. మా మదర్కి ఇప్పుడు 60 ఉన్నాయి. ఓ మై గాడ్, చాలా ఏమంటారు, ఎంత థాట్ ప్రాసెస్ ఉంది వాళ్ళకి అనిపించింది నిజంగా. అందరూ అలా లేరండి. లేదు, అందరూ లేరు. ఎక్కడో 100 మందిలో ఎక్కడో అంతే అంతే. చాలా మంది మా నాయనమ్మలా ఉంటారు. పాపం మా ముసళ్ళు చూస్తే. ముసలు అనకూడదు, అనకూడదు. మా అమ్మగారు ఏంటి అలా అంటారు, ఒప్పుకో. మీకు పరిచయం చేస్తాను. 2 days లో నాకు ఫోన్ చేసి కడ్లీ టేక్ రవి అనకపోతే. ఇప్పుడు ఈ పుస్తకాలతో పాటు రైట్ నవ్ ఇంకా పైప్ లైన్ లో ఉన్న బుక్స్ ఏం రాస్తారు? ఓ నాదొక నవల్ రాబోతుందండి, నేను డిసెంబర్ అనుకుంటున్నాను. అంటే పేరు అన్న రిలీజ్ చెప్తారా? నా పేరు చెప్పను. లేదు, రిజిస్టర్ చేయించాము, ISBN కొనుక్కున్నాము, సో ఇట్స్ దేర్. కానీ ఎందుకులే ఇప్పుడే మళ్ళీ ఎవరన్నా వేసేస్తారేమో అన్న దాంట్లో. బట్ దెన్ దట్స్ అ నావెల్ అండ్ ఐ వాంట్ టు రీక్రియేట్ లవ్ దిస్ టైమ్. ఆ లవ్ మ్యాజిక్ ఏదైతే ఉందో లెటర్స్ టు లవ్ లో, మళ్ళీ అంత గొప్ప ప్రేమగా గోముగా రాసింది లేదు. తర్వాత రాసినవన్నీ కూడా యునో ద అల్టిమేట్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. ఏంటి మాట్లాడాలి, చెప్పాలి, జరిగింది ఎక్స్ప్రెస్ చేయాలి అన్న దాంట్లో రాసింది. కానీ ఇన్నసెన్స్ ఉంటుంది లెటర్స్ టు లవ్లో, ప్రేమలో చాలా ఇన్నసెన్స్ ఉంటుంది. అండ్ ఐ రియలీ వాంట్ టు రీక్రియేట్ దట్. సో ఇప్పుడు నేను అది రాస్తున్నాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అసలు ఆ నెరేటివ్ చాలా చాలా ఎక్సైట్ చేస్తుంది నన్ను. ఒక చాప్టర్ దగ్గర ఆపేసాను నేను, ఒక 1 month అయింది కూర్చొని. అయ్యో, అంటే ఆ ముందు చాప్టర్ని దాటి పడాలి, కరెక్ట్, దానికోసం ఆగాను నేను. యా, అండ్ దెన్ ఐ స్టార్టెడ్ కడ్లీ రైట్స్ అండ్ పబ్లికేషన్ హౌస్ ఒకటి పెట్టాను ఇప్పుడు నేను, పబ్లిషింగ్ హౌస్. సో దిస్ ఇస్ థ్యాంక్ యూ. నేను ఇది శక్తిలా మారిందనమాట ఇక్కడ. సో దట్స్ ద థింగ్, అది కంపెనీ. సో యా, సో ఇప్పుడు నా పుస్తకాలు మాత్రమే కాకుండా ఎవరన్నా ఇంట్రెస్టెడ్ రైటర్స్ ఉండి మా కథ నచ్చి, అప్రోచ్ నచ్చి, నెరేటివ్ నచ్చితే మేబీ విల్ పబ్లిష్ దేర్ వర్క్. హ్యాపీగా 10% రాయల్టీ కూడా ఇస్తాం. చాలా తక్కువ మంది ఇస్తున్నారు తెలుగులో, బట్ వీఆర్ గివింగ్. యా, అండ్ ఎందుకంటే నేను పడిచ్చా, కష్టం చూసి వచ్చాను నేను. యా, సో దిస్ ఈస్ ద బుక్ దట్ గాట్ లాంచ్డ్ రీసెంట్లీ ఫ్రమ్ కడ్లీ రైట్స్ నుంచి. సుదర్శన్ అనే ఒక రైటర్ రాశాడు. ఇట్స్ ఎ క్యూట్ బబ్లీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, అది బాగుంది. అండ్ దెన్ వీ హ్యావ్ వన్ రీసెంట్, ఇంకొకటి ఇప్పుడు పనిచేస్తున్నా దాని గురించి. ఇట్స్ అ గ్రేట్ స్టోరీ అబౌట్ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్. ఓకే, 3 ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ అండ్ ప్రాపర్ కంటెంపరీ స్టోరీ. ఎంతసేపటికి మీ కథలేనా 3 idiots? అవి మేము కూడా 3 idiots ఉన్నాం. నో డౌట్ అందులో. యా, అచీవింగ్ ఉమెన్ స్టోరీ ఒకటి. అండ్ దెన్ వీఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్ వెరీ యునో యాంగ్స్ట్ గురించి రాస్తున్నాం ఒకటి. ఏంటి ఏదైనా రియలిస్టిక్ గా, యా అన్నీ రియలిస్టిక్ కావాలంటే తెలుసుకోవాలంటే నాకు చేయండి రీసెర్చ్ కోసం ఖచ్చితంగా. యా, చిక్లిట్ కూడా చాలా రీసెర్చ్, 3 సంవత్సరాలు పట్టింది రాయడానికి. ఓ మై గాడ్. యా, అండ్ రీసెంట్లీ వీ ఫిగర్డ్ సంథింగ్ అవుట్. ఎవరో చిక్లిట్, ఇది బెస్ట్ సెల్లర్ కదండి ఇప్పుడు. మేము ఇప్పుడు 25వ ఎడిషన్ వేస్తున్నాము. సో 25,000 కాపీలు అమ్మాము మేము. ఎవరో పైరసీ చేసేసి ఫ్లిప్కార్ట్లో, మీషోలో అమ్మేస్తున్నారు. నేను మొన్న తెప్పించి చూసాను.
మొదటి 2 చాప్టర్లు లేవు ఫ్లిప్కార్ట్లో కొంటున్న దాంట్లో. 2 చాప్టర్లు ఎత్తేసారు. ఓన్లీ అమెజాన్లోనే ఆథెంటిక్ కాపీస్, ఒరిజినల్ కాపీస్ వస్తాయి. అప్పటికి మేము వి మేక్ ష్యూర్ అందరికి ఖచ్చితంగా ఇలా సంతకాలతోనే వెళ్ళాలి అని. ఇది ఒరిజినల్ కాపీ. అది కూడా నేను జెల్ పెన్తోనే పెడతాను, బ్లాక్ పెన్తో కూడా పెట్టను. ఎందుకంటే ప్రింట్ వేసినోడు జెల్ పెన్ ప్రింట్ వేయలేడు కదా దొంగ కాపీలో. అలా సంతకాలు పెట్టి మరీ పంపిస్తున్నాము జస్ట్ టు ఫైట్ ద పైరసీ. నేను మొన్న తెప్పించాను. ఫ్లిప్కార్ట్లో కొన్న దాంట్లో 2 చాప్టర్లు లేవు. మీషోలో ఎవడో లోపల మలయాళం వేసి బయట నా ఫోటో వేసాడు. మలయాళం ఎందుకు వేసావురా నువ్వు? ట్రాన్స్లేట్ కాదు, ఏదో పుస్తకం అది. జస్ట్ అమ్ముడు పోవడానికి నా ఫేస్ వేసి నా కవర్ వేసేసి అమ్మేస్తున్నారు. మంచి విషయం ఏంటంటే తెలుగు పుస్తకానికి ఇంత మార్కెట్ వచ్చిందా అని ఆనందపడాలా, పడ్డ కష్టం అంతా దోపిడీ అయిపోతుంది అని బాధపడాలో అర్థం కాని పరిస్థితి. సర్లే పోనీ ఏమైనా వేసాడు, ఏమైనా కాపీ బాగుందా అని ఇలా పేజీలు ఇలా తిప్పి ఇక్కడ బలంగా పట్టి తిప్పితే పర్రని జరిగింది పేపర్. సో నీవు అటిక్లో పెడితే, ఒక కబోర్డ్లో పెడితే కనీసం 4 రోజులు కూడా కాపీ ఉండదు. నేను ఇచ్చే క్వాలిటీ ఈజీగా 10 సంవత్సరాలు చెక్కుచాను అంటే లుక్ ఎట్ ద పేపర్. యా, సో అంత కష్టపడి పోనీ రాసిన రైటర్ మళ్ళీ ఏమైనా తక్కువ, నేను 250కి అమ్ముతాను ఇది అమెజాన్లో. ఆ ఫ్లిప్కార్ట్లో 150కి అమ్ముతున్నారు. 100 రూపాయలకి మనం ఆలోచిస్తుంది అంటే తెలియదులేండి రీడర్స్కి కూడా. ఇదే తక్కువ వస్తుంది కదా, ఇదే కొనేద్దాం అనుకుంటారులే కానీ ఒరిజినలా ఫేకా అని తెలియదు. సో నేను ఇంకొక 10 మంది పబ్లిషర్లు అందరం కలిసి లీగల్ టీమ్ని మొన్నే హైర్ చేసుకున్నాం. ఎవడైతే వేస్తున్నాడో నీకు తెలుగు రాదనుకుంటా, whoever guys who are doing these piracy and fake copies, selling fake copies on Flipkart and Meesho, we'll see you soon. Get ready to pay compensation. Nice to know that strong woman అంటే ఇలా ఉండాలన్నట్టు. అంటే పడ్డ కష్టం, నేను నిద్ర మానేసి మైగ్రేన్ మాత్రలు వేసుకొని రాసిన రోజులు ఉన్నాయి కొన్నిసార్లు. వాడికి తెలుగు కూడా తెలీదు, ఎక్కడో నోయిడాలో వేస్తున్నాడు ప్రింట్. సౌత్ ఢిల్లీ వేస్తాడు, సికింద్రాబాద్లో ఎవడో వేస్తున్నాడు. దొరుకుతారు వీళ్ళందరూ, ఖచ్చితంగా దొరుకుతారు. మోత మోగుడే. కానీ ఈ క్వశ్చన్తో ముగిస్తాను. ఎస్ ఒక అమ్మాయి ప్రజెంట్ సొసైటీ ఉన్న సిచ్యువేషన్స్లో అంటే ఇప్పటి కాలమాన పరిస్థితి ప్రకారం ఎలా ఉండాలంటారు? మనసుకు నచ్చినట్టు ఉండాలి. దిస్ ఇస్ ద సింప్లెస్ట్ ఆన్సర్. ఇక్కడే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మనసుకు నచ్చినట్టు అని అంటే ఒక మంచి పద్ధతిలో పెడితే. మంచి పద్ధతి అంటే ఏంటి చెప్పండి? ఒకళ్ళని బాధ పెట్టకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ అంటారు అమ్మ ఇది చదువుకో అని అంటారు అనుకుందాం. నీకు ఎగ్జాంపులే చెప్తున్నా. నేను చదవని రోజు నేను కాఫీడేలో కూర్చుంటాను, లేదు నేను పబ్బులు తిరుగుతాను, చదవకుండా వితౌట్ రెస్పాన్సిబిలిటీ దెర్ ఇస్ నో ఎంటర్టైన్మెంట్ అంటాను నేను. ఆబ్వియస్లీ. సో ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే బాధ్యతలు తీసుకోవడానికి ఎవరు పర్సంటేజ్ వైజ్ అంతగా ముందుకు రావట్లేదు. కానీ ఎంటర్టైన్మెంట్కి, ఎంజాయ్మెంట్కి ఇచ్చే ప్రయారిటీ, దానికి ఇచ్చే ప్రయారిటీ మీరు ఏ ఏజ్ గ్రూప్స్ లో చూస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక 18, 19 అట్లీస్ట్ 20 to 23 దగ్గరికి వెళ్ళి రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడినా వాడికి అర్థం కాదు. 20, 25 రానియండి, అంతేనా? ఎట్లా సెట్ గారో చూద్దాం. అప్పటి వరకు వెయిట్ చేయాలా చెప్తున్నా. అంటే తన దాకా వస్తే గానీ తెలియదండి క్లియర్లీ. చాలా కష్టమైపోయిందబ్బా, నిజంగా చెప్తాను కదా. పిల్లల్ని పెంచడం అనేది అమ్మా ఒక 25 ఏళ్ల పెద్ద ప్రణాళిక. అంతవరకు వీళ్ళ జీవితాలు ఆగిపోవడం ఇంకేం లేదు. అసలు హారబుల్గా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. వీళ్ళని ఎన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేస్తున్నామో, ఎన్ని రకాలుగా వీళ్ళని జాగ్రత్త చేయాలని ట్రై చేస్తున్నాము, అంతా మెంటల్ టార్చర్గానే ఉంది. అంటే సమ్ టైమ్స్ అది మొదటి నుంచి చేస్తున్నామా అనేది కూడా ఇంపార్టెంట్. మొదటి నుంచి ఎలా పెంచాలి అంటుంది కూడా, అది కూడా కన్సిడరబుల్ పాయింట్. అది ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. అంటే నేను ఇప్పుడు నువ్వు చదువుకోమని చెప్తున్నావు, నేను చదవని వెళ్ళి కాఫీ డేలో కూర్చుంటా అంటే కాఫీ డేలో కూర్చొని ఏం చేస్తావు? అదే కదా, కాఫీ డేలో కూర్చొని నేనేదో రాసుకుంటా, కాఫీ డేలో కూర్చొని నేనేదో వీడియో గేమ్ చేసుకుంటా, నేనేదో ఏఐ టూల్ ఏదో ఏఐ నేర్చుకుంటా, ఇది నడిస్తే పోయి కూర్చోపు, ఆపడానికి లేదు. ఉత్తికినే ఊరికనే బలాదూర్ తిరుగులు అంటే నువ్వు ఈ రోజు తిరుగుతావు, ఒక 6 నెలలకి నీకే చిరాకు వచ్చింది. ఎగ్జాక్ట్ మీరు చెప్తున్నప్పుడు వినట్లేదు అని అంటే కింద పడితే మోకాలు చిప్ప పగిలితే తెలుస్తుంది. సో వెయిట్ చేయాలి. మందు పట్టుకొని కూర్చోండి, మీరు ఆయింట్మెంట్ పట్టుకొని కూర్చోవడం అంతే. అంతకు మించి మనం ఏమీ చేయలేమండి. నేను విన్నదాన్ని కాదు, మమ్మీ చెప్పింది. దట్ గై లుక్స్ ఓన్లీ టాక్సిక్, డోంట్ గో నియర్ దట్ గై అని నాకు పాత రిలేషన్షిప్లో ఉన్నప్పుడు చెప్పింది. ఇంటనా నేనున్నానే పెద్ద ఎర్రోడిని, నేను వినను.
ఆ బ్రహ్మచారి సినిమాలో కమల్ హాసన్ నేనే. వినను నేను. అట్లాంటిది నేను మెంటల్ ట్రామా గురయ్యి, అబ్యూస్కి గురయ్యి, ఫిజికల్ అబ్యూస్కి, సెక్షువల్ అబ్యూస్కి గురైన తర్వాత కానీ ఓ షిట్ మై మామ్ ఇస్ కరెక్ట్ అని నాకు అనిపించింది. ఇది నాకు ఒక 2 సంవత్సరాల టైంలో అర్థమైంది. మా అమ్మ చెప్పినప్పుడు నేను వినొచ్చు కదా. ఇప్పుడు మా అమ్మని నేను అడుగుతా, చెప్పు నాకు అని. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ చూసి పిల్లాడు మంచాళ్ళలానే ఉన్నాడు, కానీ ముందే చెప్పు, అన్ని విషయాలన్నీ క్లియర్గా చెప్పు, ఇద్దరు మాట్లాడుకోండి బాగా అన్న థాట్లో మా మమ్మీకి వచ్చింది, నేను వచ్చాను. మా ఇద్దరిని ఒక తాటి మీద నడిపించేది ఏంటి అంటే కాలం, సమయం. రాధికా శరత్ కుమార్ గారి అల్లుడు ఆయన పేరుని చూసారు, మార్చుకున్నారు. ఈయన పేరు పక్కన ఆవిడ పేరు, అమ్మాయి అంటే వైఫ్ పేరు పక్కన ఇంటి పేరుతో సహా ఈయన పేరు పక్కన పెట్టుకోవడం అనేది ఎవ్రీ మ్యాన్ షుడ్ డూ దిస్ అని చెప్తారు. ఆ వీడియో క్యూట్ కదా. ఎందుకంటే ఆవిడ మన కోసం ఎంతో చేస్తారు, చాలా వదిలేసి వస్తారు. సో వి షుడ్ రెస్పెక్ట్ విమెన్. మై బాయ్ ఫ్రెండ్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. దట్స్ సో నైస్. కడ్లీ సత్యనారాయణ అని మా తాతయ్య పేరు కూడా పెట్టుకుంటాడు. సో నైస్ కదా. ఐఎమ్ నాట్ లక్కీ, ఐ వర్క్డ్ హార్డ్ ఫర్ ఇట్. there's nothing called luck. అంటే ఇప్పుడు నేను బీయింగ్ ఫ్రెండ్స్ విత్ హిమ్ ఫర్ సో లాంగ్, మేబీ నేను అర్థమయ్యేలాగా చెప్పడానికి రోజు ప్రయత్నిస్తాను, రోజు తాపత్రయపడతాను. because I come home to this person and I want this person to be happy with me. Yes. And I will only sometime register his name on self love activities ఏమైనా ఉంటే నేనే వాడి పేరు రాసేసి పోరా అని పంపిస్తాను. థెరపీ సెషన్స్ కొన్నిసార్లు గో అని పంపిస్తాను. వాడికి సైక్లింగ్ ఇష్టం అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి పోరా, నువ్వు ఫస్ట్ వెళ్ళు, నువ్వు చిన్నప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు చేసేయి, సో దట్ ఐ విల్ బీ యువర్ సేఫ్ హోమ్. నేను చిన్నప్పుడు మిస్ అయినవన్నీ నువ్వు నన్ను చేయనివ్వు. మేమిద్దరం ఊరికే చెస్ ఆడతాం. నిన్న ఒక రూల్ పెట్టుకున్నాం, కాయిన్ జరిపి మళ్ళీ వెనక్కి జరపకూడదు అని. సో నేను చిన్నప్పుడు ఇవి మిస్ అయ్యాను, చదువుకొని టాపర్ అయ్యి ఇలా. సో మేబీ ఐఎమ్ ఫైండింగ్ దట్ సేఫ్ స్పేస్ ఇన్ దట్ హౌస్. మేబీ హీ ఈజ్ ఆల్సో, పాపం వాడు కూడా టాపర్ ఆఫ్ ద బ్యాచ్ అయి ఉంటాడు, ఏ సరదా పడ్డట్లేదు. నేను ఫస్ట్ టైం ఒకసారి, అసలు నువ్వు చిన్నప్పుడు ఏం అవ్వాలనుకున్నావు అంటే, నాకు ఫిజిక్స్లో పిహెచ్డి చేయాలని ఉండే, కానీ మా నాన్నకు డబ్బులు లేవు, చేయలేకపోయాను, జాబ్ చేయాల్సి వచ్చింది అంటే. అప్పుడప్పుడు నేను స్కూల్ పిల్లలకి ఫిజిక్స్ అవి కొనిపిస్తారు కదా, నాకున్న తెలివి అంతే కదా, అవి కొనుక్కొస్తా, అప్పుడప్పుడు అంటిస్తా, తీసుకోరా పండుగ చేసుకో అని. వాటికి సంతోషపెడతాడు కొన్నిసార్లు. ఒకసారి ఏమో డంబుల్స్ కొనిపించా, నువ్వు కండలు పెంచుకో అని. అంటే కళ్ళల్లో నీళ్ళు తిప్పేసుకొని నాకు ఎవ్వరూ ఇంతవరకు ఏ గిఫ్ట్లు ఇవ్వలేదు కడలే అని అంటే, దట్ wounded child in childhood, I will heal him, you heal me, together we will talk. మాట్లాడితేనే జరుగుతాయి పనులు. ప్రేమిస్తున్నామని మనసులో ఉంది చెప్పేమంటే ఎవరికి అర్థం కాదు. అబ్సల్యూట్లీ. పెళ్లి చేసుకోవాలి అనుకుంటారో, ఎవరైతే ప్రేమించుకోవాలి అనుకుంటారో, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు ఆన్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్? Get a realization that you both are human beings and equal human beings, and her choices, her definition of love, her love language, his definition, his love language, ఇవి ఎంత అటు ఇటు తర్జుమా అవుతూ ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాయో, ఆ బ్రిడ్జ్ దాడుతున్నాయో లేదో చెక్ చేసుకుంటేనే ప్రేమ బతుకుంటుంది. నువ్వు ఆ బ్రిడ్జే కూలిపోతున్న టైంలో ఒకరితో ఒకరు మాటలు లేవు, అర్థం కావట్లేదు అంటే అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాలి చాలాసార్లు. రోజు తీసుకోవాల్సిన డెసిషన్ ఇది. రోజు నువ్వు పొద్దున్నే లేచి ఓకే, ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ పర్సన్ స్మైల్ అనుకోవాలి. ఎందుకంటే వీ హ్యావ్ ఇనఫ్ స్ట్రగుల్స్, ఇనఫ్ ప్రాబ్లమ్స్, ఇనఫ్ ట్రామా అరౌండ్ జనం చుట్టూ, ప్రపంచంలో, జీవితాల్లో. మళ్ళీ ప్రేమగా ప్రేమిస్తున్న మనిషి కూడా ఒక పెద్ద బర్డెన్ లాగా అయితే దానికి అర్థమే ఉండదు. అది అమ్మైనా, నాన్నైనా, తోబుట్టువులైనా, ప్రేమించిన వ్యక్తి అయినా, పెళ్ళైపోయిన భర్త అయినా, ఎవరైనా సరే, ఇఫ్ యు ఆర్ నాట్ బీయింగ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు కృషించుకొని కిందకి వెళ్ళిపోయి నీకు నువ్వు మిగలకుండా అయిపోతున్న టైంలో అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వాక్ అవే. సెల్ఫ్ రెస్పెక్ట్, దట్ సెల్ఫ్ లవ్. అది ఎప్పుడు మిస్ అవ్వకూడదు. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఈ రెక్కల గుర్రాల మీద వచ్చే రాకుమారులు ఎవరు కాపాడరు మనమే కాపాడుకోవాలి. గెట్ రిడ్ ఆఫ్ దట్ రాకుమారుడు ఐడియా ఫ్రమ్ యువర్ మైండ్. యు ఆర్ యువర్ ఓన్ రాకుమారుడు. ట్రూ. అంతే. Thank you so much, Pedli, once again.